విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారిని, విశాల అక్కయ్యని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే డ్రామా ప్లాన్ అనుసారము బాబా ఒక్కొక్క ఆత్మని ఒక్కొక్క కర్తవ్యం చేయడానికి నిమిత్తం చేస్తారు. ఒక్కొక్క వ్యక్తి తన వ్యక్తిత్వం యొక్క ప్రభావంతో అనేక మందిని మంచి మార్గంలో నడిపించడానికి నిమిత్తం అవుతారు. అలా బాబా ప్రతి ఒక్క ఆత్మని ఎంచుకొని తెచ్చుకున్నారు విశ్వ పరివర్తన కోసం, ఈ సృష్టిని పరివర్తన చేయడం కోసం. మిమ్మల్ని కూడా అదే విధంగా ఎంచుకున్నారు. డాక్టర్ సత్యనారాయణ రాజు గారిని, విశాల అక్కయ్యని కూడా ఆ విధంగానే ఎంచుకున్నారు బాబా. వాళ్ళిద్దరూ మన ఈశ్వరీయ పరివారంలో ఒకరై ఉండడము మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీ సంతోషం ఎందుకంటే డాక్టర్ గారు అనేక మంది ఆత్మల సాంగత్యంలో ఆయన ఉన్నారు, ఆయన సాంగత్యంలో చాలామంది ఉన్నారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికి ప్రేరణ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పరమాత్మ ప్రేమలో లీనమైతే వచ్చేటువంటి ఆనందాన్ని కూడా పొందేందుకు ప్రేరణ ఇవ్వాలని మనందరిది ఒక శుభకామన. ఎందుకంటే మనుషులు దేహము, దేహ సంబంధాలు, వస్తు పదార్థాలపైన మోహం పెట్టుకొని వాటి పైన ప్రేమలో మునిగిపోయి దుఃఖాన్నే పొందుతున్నారు. డాక్టర్ గారికి సహజంగా లౌకికంలో చెప్తారు కదా, దేవగణం అసురగణం అని చెప్తారు కదా, అలాగే డాక్టర్ గారు దేవగణానికి చెందిన వాళ్ళు అనమాట. దైవీ లక్షణాలు, దైవీ సంస్కారాలు దేవతా ధర్మంలో ఆత్మలో సహజంగా ఎలా కనిపిస్తాయో అలాగే ఆయనలో కూడా ఉంటాయి. అలాగా దైవీ గుణాలు ధారణ చేయడంలో పొందేటువంటి సుఖం ఏంటి, పరమాత్మ ప్రేమలో లీనమైతే పొందగలిగే సుఖం ఏంటి అన్నది, అది కూడా అందరికీ రుచి చూపించాలని మనందరి కోరిక అన్నాడు, బాబా కోరిక కూడా. ఎందుకంటే డాక్టర్ గారు నేచురోపతి మార్గంలో నడిస్తే ఏం సుఖం పొందగలుగుతారు, ఆ విధంగా వంటలు ఎలా చేసుకోవాలి అవన్నీ నేర్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇది కూడా నేర్పించే ఆయనకైతే ఆయన ఎలాగా నేర్చుకుంటూనే ఉంటారు చివరి వరకు. స్వతహాగా కూడా కొన్ని దేవతా కుల యొక్క లక్షణాలు స్వతహాగా కూడా ఉంటాయి బాబా పిల్లల్లో. బాబా అంటారు కదా, ఎవరైతే దేవతా కులం ఆత్మలు ఉంటారో వాళ్ళే జ్ఞాన మార్గంలో వస్తారు అని. కోట్లలో కొద్ది మంది మాత్రమే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, కొద్దిమంది మాత్రమే దేవతా ధర్మం వాళ్ళు, దేవతా కులం వాళ్ళు ఉంటారు, వాళ్ళే వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుంటారు అని. అలాగే దేవతా ధర్మంలో ఆత్మ ఈ బాబా చెప్పే ఆత్మజ్ఞానాన్ని గ్రహించారు, దాన్ని జీవితంలో ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మనందరూ ఇక్కడ సమావేశమయ్యామంటే, డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆశ్రమంలో ఉండే అక్కయ్యలు వాళ్ళకి ఏమైనా హెల్త్ విషయంలో డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను అని. అయితే మీరందరూ బాబా పిల్లలే కాబట్టి చిన్న చిన్న కారణాలు అడగొద్దు, జలుబు చేస్తే ఏం చేయాలి అలాంటివన్నీ అడగద్దు. పెద్దగా ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎవరైనా మీరు కూడా అడగచ్చు, ఏమైనా డౌట్ ఉంటే. అంటే బయట వాళ్ళు అయితే చిన్న చిన్నవన్నీ అడుగుతారు, చిన్న చిన్నవన్నీ
డాక్టర్ గారి బుక్స్ చాలా ఉన్నాయి. డాక్టర్ గారి క్లాసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక కంప్లెయింట్ ఉంది. దానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. అయితే కూడా దానికి దారి దొరకట్లేదు. అంటే అలాంటివి అడగొచ్చు. అర్థమైందా? అయితే ఈశ్వరీయ పరమాత్మ సాంగత్యం ఎలాగ మనకి దొరకడం అదృష్టమో, అలాగే ఇటువంటి ఈశ్వరీయ పరివారం యొక్క విశేషాత్మల యొక్క సాంగత్యం దొరకడం కూడా మనకి అదృష్టమే అంటారు బాబా. అవునా కాదా? మనకి ఇలాంటి ఈశ్వరీయ పరివారం యొక్క సాంగత్యము ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సంగమ యుగంలోనే దొరుకుతుంది. అందుకని బాబా పిల్లలకైతే బాబా నేర్పించారు, మీరు ఎప్పుడు పరమాత్మ ప్రేమలో లీనమై ఉండండి, పరమాత్మ యొక్క ప్రభావంలో ఉండండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా సరే వ్యక్తిత్వం యొక్క ప్రభావంలో కొట్టుకొని పోకండి. మీరు పరమాత్మ ప్రేమలో లీనమై ఉండండి, పరమాత్మ పరమాత్మ యొక్క ఆకర్షణలో ఉండండి, పరమాత్మ యొక్క ప్రభావంలో ఉండండి అని చెప్తారు. ఎందుకు బాబా ఆ విధంగా చెప్తారు అది కూడా మీకు తెలుసు. ఎవరి ప్రభావంలోనూ మీరు రావద్దు అంటారు బాబా. ఎందుకంటే ఇంకా ఎవరు కూడా సంపూర్ణం అవ్వలేదు. ఏ వ్యక్తి ఎంత తను సాధన చేస్తున్నా కానీ ఇంకా మనం గమనించినటువంటి కోణాలు మనలోనే మనకి చాలా ఉంటాయి. మనం ఇంకా సరిదిద్దుకోవడానికి అవ్వలేదు, ఇంకాను దృష్టి పెట్టలేదు అన్నవి చాలా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. మనం ఈరోజు ప్రభావితం అవుతాము కొన్ని మంచి గుణాలు చూసి, రేపు ఏదైనా చిన్న లోపం చూస్తే దాన్ని చూసి మళ్ళా ప్రభావితం అయిపోయిన వాళ్ళు డిస్టర్బ్ కూడా అవుతారు. అందుకే బాబా ఎవరి ప్రభావంలోకి రావద్దు అని అంటారు. జానకి దాది కూడా ఎవరైనా ఊరికే జానకి దాది అంటుంటే వాళ్ళని దూరంగా పంపించేసేవారంట. ఎవరైతే పరమాత్మ ప్రేమలో ఉంటారో వాళ్ళని మాత్రం తనతో పాటు సేవ చేయడానికి పెట్టుకునేవాళ్ళంట. ఊరికే దాది అని దాది వెనకాల తిరిగే వాళ్ళని ఎక్కడైనా దూరంగా సేవకి పంపించేసేవారట. అంటే వ్యక్తి ప్రభావంలో ఉండొద్దని జానకి దాది ఉద్దేశం. మనం ఎప్పుడు కూడా అంత తొందరగా ఎవరి గుణాలకి ప్రభావితం అయిపోవద్దు. అలా అయ్యేవాళ్ళు తప్పకుండా లోపాలు చూసి కూడా డిస్టర్బ్ అయిపోతారు గ్యారంటీగా. ఎందుకంటే మనం ఎవరితోనా ఉంటున్నాము అంటే, ఎవరైనా మనతో ఉన్నారంటే ప్రతి ఒక్కరిలో గుణాలు ఉంటాయి, లోటుపాట్లు కూడా ఉంటాయి. గుణాలు చూసి అట్రాక్ట్ అయిపోయినప్పుడు లోటుపాట్లను చూసి డిస్టర్బ్ కూడా అవుతాం. ఏ రెండు చూసి ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఏ ప్రభావంలోకి రావద్దు. గుణాల ప్రభావంలోకి రావద్దు, లోటుపాట్ల యొక్క ప్రభావం కూడా మీ పైన రాకూడదు. ఎవరిలో ఏమైనా లోపాలు ఉండనియండి. మీరైతే బాబా ఏం చెప్పారు, ఏ గుణాలు ధారణ చేయాలని చెప్పారు అవే ధారణ చేయండి. వ్యక్తులలో ఉండే లోపాలను ఎందుకు చూస్తారు? చూడకూడదు కదా. చూస్తే ఏమవుతుంది? మనం సంపూర్ణతని పొందడానికి లోటు వస్తుంది. మనని బాబా సంపూర్ణంగా తయారవ్వాలంటున్నారు. మన వ్యక్తుల్లో ఉండే గుణాలు అవగుణాలు రెండు చూస్తూ ఉంటే రెండు కనిపిస్తాయి. చూడకుండా ఉంటే ఏం కనిపించవు. చూస్తున్నప్పుడు ఏమైతే మనం సంపూర్ణంగా అవ్వకుండా మనలో లోటు వచ్చేస్తుంది. అందుకని అనమాట. అయితే ఈరోజు మనం ఇక్కడ కూర్చుంది ఎందుకు అంటే చెప్పాను కదా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హెల్త్ విషయంలో డౌట్స్ ఉంటే అడగచ్చు. హెల్తే కాదు, పురుషార్థం విషయంలో కూడా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టికోణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి తన పురుషార్థాన్ని బాగా చేస్తారు. దాని గురించి కూడా అడగచ్చు మీరు. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ అనుభవం కొద్దిగా చెప్పమంటున్నారు, జ్ఞానానికి సంబంధించి. అయితే అక్కయ్యలు ముందుగా మన బాబా ఇంట్లో ఆశ్రమంలో డాక్టర్ గారికి విశాలాక్కయ్యకి స్వాగతం చెప్తారు తిలకం పెట్టి.
ఓం శాంతి. ఈ మధ్యన డాక్టర్ గారు వరంగల్లో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు వచ్చారు. అప్పుడు క్లాస్ చేసినప్పుడు చెప్పారన్నమాట, ఇప్పటి నుంచి నేను ఈశ్వరీయ సేవ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రోగ్రామ్స్కే వస్తాను, శరీరం గురించి ఎంత చెప్పాలో అంత చెప్పేశాను, కానీ అది 30%, ఆత్మ ఉన్నతే 70%. ఇప్పుడు ఇదే అందరికీ అవసరం అని చెప్పినప్పుడు మేమందరం చాలా సంతోషించాము. మన దగ్గరికి ఈసారి పిలవాలి డాక్టర్ గారిని అనుకున్నాము. అప్పుడు సంకల్పం చేస్తే మేము వీడియోలో చూసాము, దీది అందరూ వెళ్ళారు. అప్పుడు అనుకున్నమాట డాక్టర్ గారిని పిలవాలని. ఆ విధంగా సంకల్పం చేసినందుకు డాక్టర్ గారు వచ్చారు. అలాగే బాబా కూడా చెప్పారు కదా, బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, అది బాబా ఎవరో ఒకరిని నిమిత్తం చేస్తారని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోవడానికి ఎంతోమందికి భగవంతుడి యొక్క అనుభూతి చేయించడానికి బాబా డాక్టర్ గారిని విశాలక్కని నిమిత్తంగా చేశారు. వాళ్ళు విశేషాత్మలు. ఈరోజు ఉదయం ఎందుకు మనం డాక్టర్ గారిని రాత్రి ఉండాలి, ఉదయం క్లాస్ చేయాలని ఎందుకు అనుకున్నామంటే, బాబా ఇంట్లో ఉంటే మనకి చాలా దగ్గర అవుతారు. వాళ్ళు ఎలాగైనా ఈశ్వరీయ పరివారం ఇంకా దగ్గరగా చూడొచ్చు, మాట్లాడచ్చు. ఆ పరివారం యొక్క ఆ ప్రేమ సాన్నిధ్యము మనకు దొరుకుతుందని ఈరోజు ఉండాలని అన్నందుకు డాక్టర్ గారు ఒప్పుకుని ఈరోజు మనందరినీ కలుస్తున్నారు. దానికి చాలా సంతోషం. ఓం శాంతి. అక్కయ్య చెప్తూ ఉంటే ఒక మాట గుర్తొచ్చింది. మన రాజు అన్నయ్య గారు ఒక సుమారు 20 ఏళ్ల క్రితం నేను ఈ ఆరోగ్య విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బాబా నాతో ఎందుకు చేయిస్తున్నారంటే, ప్రస్తుతం ప్రపంచానికి ఇదే కావాలి, నేను ఇదే చెప్పాలి, నేను ఈ రకంగా వీళ్ళందరికీ ఆరోగ్య విషయాలు చెప్పి ఒక చేపకి గేలం వేసినట్టు చేస్తున్నాను. తర్వాత అంతా భగవంతుడు నాతో, వీళ్ళందరూ నాతో కనెక్షన్లోకి వచ్చేస్తారు కాబట్టి నేను అప్పుడు జ్ఞానం చెప్పడం ఈజీ అయిపోతుందని చాలా, అది నేను ఎప్పుడు అసలు నేను సంవత్సరంలో 2-3 సార్లైనా మాట గుర్తు చేసుకుంటాను అనమాట. ఇంకోటి నిన్న కూడా చెప్పాను, జూబ్లీ హిల్స్లో, అంటే నా పెళ్ళి అయిన కొత్త 99లో, అప్పటికి రాజుగారు అక్కడ స్పీచెస్ అవి ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం నేను వారి యొక్క స్పీచ్ అక్కడ జరుగుతుంటే ఆశ్రమ ఆవరణలో ఓపెన్లో జరిగేది. అవన్నీ కొండలు అనమాట, చిన్న చిన్న రాళ్ల మీద కూర్చునేవారు అందరూ. సీట్స్ ఏమి ఉండే కాదు, నేల మీద పట్టాలు లేదా ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కరు కూర్చుని మన మధుబన్ కొండల మీద ఎట్లా కూర్చుంటారు. నాకు అలా అనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను చూసినప్పుడు. అప్పుడు నేను అలా చూస్తూ చూస్తూ బాబాతోటి కనెక్ట్ అయిపోయి, బాబా ఇలాగా పబ్లిక్లో ఇలాగ ఇంతమందిని చక్కగా ఆకర్షించి ఈ ఆత్మ మీ సేవ ఎప్పుడు చేస్తారో ఆ రోజు రావాలి అనుకున్నాను. దానికి మరి ఇంత సమయం పట్టింది. ఏదైనా కూడా సేవకి మనం అర్హతలు కూడా తయారు కావాలి. ఆ అర్హతలు మనకు తెలియదు, బాబాకి తెలుసు. ఏ టైంలో ఎవరితో ఎలాంటి సేవ చేసుకోవాలో ఆయనకు తెలుసు. నాకు జ్ఞానం అర్థమై ఒకటే తెలిసింది, బాబా లాయక్ బన్నా హే. మనం బాబా శ్రీమతంపై నడుస్తున్నామా, ఆజ్ఞాకారిగా ఉంటున్నామా, బాబా చెప్పిన ప్రతి మాటని ఫాలో చేస్తున్నామా, ఇది ఒక్కటే మనం చూసుకుంటే చాలు. ఎలా సేవ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని మొదటి నుంచి నాకు అది లక్ష్యం. నిజంగా అందుకే నేను అలా అనుకున్నందుకేమో నాకు ఎక్కడికి వెళ్ళకుండా అంత పెద్ద ఆశ్రమంలో సేవ అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. అంతమందికి బయట వాళ్ళకి జ్ఞానం ఇస్తానని నాకు కలలో కూడా ఊహించని విషయం. కాబట్టి ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరితో ఎలా చేయించుకోవాలి అనేది. కాబట్టి ఇంతమంది లక్షల మందికి యూట్యూబ్ ద్వారా కూడా ఇదంతా మొత్తం గ్రౌండ్ తయారయ్యాక ఇప్పుడు ఆయన పబ్లిక్లోకి వచ్చారు అంటే నాకు నిజంగా చాలా విశేషంగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఇప్పుడు అమృతవేళ బాబా దగ్గర కూర్చుంటే ఏకాంతంలో అసలు నాకు పూర్తిగా టోటల్ బాబా మిలన్లో ఉన్నాను. ఎందుకో నాకే తెలియదు. ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా మిలన్లోనే ఉన్నాను. బాప్దాదా అంటే దాది, మనం బాప్దాదాని దాది రూపంలోనే కలుసుకున్నాం కదా, ఏదో చెప్తున్నట్టే ఉన్నారనమాట. అప్పుడు బాబా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.
ఇది సేవలో నవీనత అని బాబా చెప్పినట్టు ఒక మాట అనిపించింది అనమాట. ఇది సేవ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నవీనత జరుగుతుంది సేవలో అనేది చాలా స్పష్టంగా బాబా నుంచి మెసేజ్ వచ్చినట్టు అనిపించింది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది కనపట్టలేదు, నుంచుంటాను. నేను పొట్టి, వాళ్ళు పొట్టిగా ఉన్నారు కొంతమంది. పర్లేదు, నేను పెట్టుకుంటాను మైక్. ఇది ఏమన్నా కెమెరా పెట్టుకున్నారుగా, మరి అడ్జస్ట్ చేయాలా? ఇది అడ్జస్ట్ చేయాలా? నుంచున్నాను కదా, పర్లేదా? ఇప్పుడు కనపడుతున్నాను. ఓం శాంతి. నిన్నటి కార్యక్రమం రజనకే గారి ప్రేరణతో, మీ అందరి సహకారంతో సుమారుగా 1000-1200 మంది మధ్యలో చాలా చక్కగా జరిగింది. అందరూ వచ్చినందుకు మంచిగా కూర్చున్నారు, మంచిగా ఆలకించారు. మరి మీరందరూ వచ్చిన వారిని రాజయోగ 7 days కోర్స్ తీసుకోవడానికి మన వంతు ప్రయత్నం చేసాం. అంతకంటే ఎక్కువ చెప్తే అక్కడ బయట పబ్లిక్కి కొంచెం మంచిగా రిసీవ్ చేసుకోరు, నెగిటివ్గా వెళుతుంది ఇంకోసారి మళ్ళా. కానీ కొంతవరకే చెప్పగలుగుతాం. ఇక్కడికి వచ్చిన వారిని మీరు జారిపోకుండా కాపాడండి చాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనంగా మనం తయారు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నిన్న అమలాపురంలో రజనక్కయ్య గారి యొక్క ప్రేరణతో, శ్రీదేవక్కయ్య గారి ప్రేరణతో చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా ఒకే రోజు 2 కార్యక్రమాలు బాగా జరిగాయి. చాలా చాలా బాగా కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనకి శారీరక ఆరోగ్యం అనేది అసలు ప్రధానం బాబా పిల్లలకి కాదు, ఫస్ట్ ప్రయారిటీ కాదు. కానీ ఒక యోగి జీవితాన్ని గడపాలి అంటే ఇంకొకరి మీద ఆధారపడకూడదు, చేసేటట్లు ఉండాలి తప్ప చేయించుకునేటట్లు ఎప్పుడు స్థితి రాకూడదు. మన ఆలోచనలు కానీ, మనకు వచ్చే సంకల్పాలు కానీ దేహం మీదకి ఎక్కువ వెళ్లకుండా ఉండాలి అంటే, ఇది ఆరోగ్యంగా సుఖంగా ఉంటే ఇటు వెళ్ళాల్సింది అటు వెళుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది, ధ్యానంలో కూర్చుంటాం, ఎంత సౌకర్యం. భోజనంలో నూనెలు, ఉప్పులు, మసాలాలు వేసి తినొచ్చి ఇక్కడ కూర్చుంటాం అనుకోండి, దాని ప్రభావం 7-8 గంటల పాటు ఉంటుంది, తెల్లవారుజామున ఉంటుంది. మధ్య మధ్యలో అసౌకర్యాలు వస్తూ ఉంటాయి. ఎంతైనా సరే ఇటు వెళుతుంది మళ్ళీ లాక్కొస్తాం, అటు వెళుతుంది లాక్కొస్తాం. ఈ ఘర్షణ లేకుండా, అందుకని మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం కూడా ముందు ఏది సాధించాలన్నా దేహం ప్రధానం. అందుకని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతవరకు మనం శ్రద్ధ పెట్టాలో, ఎంతవరకు సమయాన్ని కేటాయించాలో దానికి కేటాయించిన తర్వాత మనం లక్ష్యం వైపు, ఇప్పుడు మనకి జ్ఞానంలో బాబా ఇచ్చిన డైరెక్షన్ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణించడానికి ఈ శరీరం చక్కగా సహకరిస్తుంది. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు చేస్తుంటాం, కానీ దీనికోసం ఏమి టైం వేస్ట్ అవ్వట్లేదు. మాకేమి ఒక రొటీన్ హ్యాబిట్ అయిపోయింది. దీనికోసం ఒక మంచి ఆహారం, దీనికోసం కొంత వ్యాయామం, దీనికోసం కొన్ని నీళ్లు త్రాగటం, ఈ సమయంలో ఎట్లా చేయాలి, కొన్ని నియమాలు, 1-1.5 కేటాయించినందుకు రోజు మొత్తానికి మంచి ఫుడ్ తింటూ, ఇప్పుడు చూడండి 22 గంటలు దీన్ని ఉపయోగించుకోవటానికి ఇది మాకు సహకరిస్తున్నాయి. కానీ దీనికి మనం హెల్ప్ చేస్తే
ఇది మనకు హెల్ప్ చేస్తుంది. మరి ఈ హెల్ప్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? సర్వీస్కి ఉపయోగించుకోవాలి. అందుకని మిగతా వాళ్ళకి అనారోగ్యం చేస్తే వాళ్ళకి వ్యాపారమే కొంత నష్టం అవుతుంది, వాళ్ళ కుటుంబానికే నష్టం అవుతుంది. అసలే బ్రహ్మకుమారీస్ జ్ఞానంలోకి వచ్చేది అతి కొద్ది మంది. ఇతర ఆధ్యాత్మిక మార్గాల కంటే అతి తక్కువ వచ్చేది ఇందులోకే. స్వయంగా భగవంతుడు చెప్పినా రారు, ఎందుకంటే మంచి కాబట్టి, మారాలి కాబట్టి రారు. అందరూ వస్తే మళ్ళీ సత్యయుగం రావటానికి కుదరదు. మళ్ళీ అలా సత్యయుగం ఎట్లా అవుతుంది? అందుకని కొద్ది మందే రావాలి. త్రేతా సత్యయుగానికి కొద్ది మందే ఉండాలి. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు కొద్ది మంది కూడా ఎక్కువ మందికి, నిన్న మురళిలో కూడా చెప్పినట్టు, అందరూ విగ్రహాల దగ్గరికి వెళ్ళి కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు విగ్రహాల్లో ఉన్నట్టుగా వాళ్ళకి ఇవ్వాలి కదా, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ప్రేమని అంటున్నారు. అలా ఇవ్వాలి అంటే ముందు ఎక్కువ మంది మీద మన ప్రభావం పడాలంటే ముందు దేనికి సహకరిస్తూ సేవలో ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా బాగా చేయటానికి సహకరిస్తుంది. అలాంటి జ్ఞానానికి ఇప్పుడు మనం అనుకునే నియమాలు కొద్దిగా బాగా ఉపయోగపడతాయి. ఇన్ని సంవత్సరాలుగా అన్నిటినీ కంట్రోల్ చేసే బ్రహ్మకుమారీస్ని లక్షల మందిని, వేల మందిని చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలుగా. కానీ ఒక నాలికని తప్ప అన్నిటినీ చేసేవాళ్ళని వేల మందిని, లక్షల మంది చూసాం. ఏదో సచిన్ గారు, డాక్టర్ సచిన్ గారు, ఇట్లా కొద్ది మంది ఎక్కడో కొంచెం తిండి మీద ఆసక్తి లేకుండా దాన్ని కూడా కంట్రోల్ చేసిన వారు కొద్దిగా అక్కడక్కడ కనపడుతుంటారు. 99% బ్రహ్మకుమారీస్. బాబా అక్కడ చెప్పలేదు కాబట్టి, అందుకని అక్కడ ఆయన చెప్తే ఉప్పు మానేయమంటే అందరూ మానేస్తారు, కానీ ఆయన అనరు. స్వీట్లు మానేయండి, పంచదార మానేయండి, లేకపోతే నెయ్యి మానేయండి, నూనె మానేయండి, ఉప్పు మానేయండి, మీరు స్నాక్స్ తినొద్దు, టిఫిన్లు తినొద్దు, ఏకభుక్తం చేయండి రజనక్కయ్య గారి లాగా అంటే అందరూ చేస్తారు. కానీ ఆయన డ్రామాలో అది రాసిలేదు ఆయనకి. అందుకని ఇన్ని సంవత్సరాలు చూస్తుంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నారు సులభంగా ఆ జ్ఞానం ద్వారా. కానీ అనుకుంటే జిహ్వను కూడా కంట్రోల్ చేయటం అనేది చాలా సులభం అనేది బ్రహ్మకుమారీస్కి సాధ్యమవుతుంది, ఇతరులకు సాధ్యం అంత కాదు. కానీ ఇందులో మాత్రం ఆ వైపు ఎక్కువ వెళ్ళటల్లా. అట్లా వెళ్ళిన వారు ముందుగా రజనక్కయ్య గారు. అందుకని ఆవిడకి ప్రత్యేకంగా మనందరి తరపున అభినందనలు. ఇప్పుడు వారిని చూసి ప్రేరణతో ఇక్కడ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఈ సెంటర్స్లో ఒక 20-30 మంది ఏకభుక్తం చేస్తూ ఒక ఋషిలాగా ఆహార నియమాల పట్ల అంత శ్రద్ధతో చక్కగా చేస్తున్నారు. మరి ఎవరి మీద ఆధారపడని స్థితి 100% సాధ్యమవుతుందని అనుభవంలో తెలిసింది ఇట్లాంటి వాళ్ళందరికీ. అందుకని ఫుడ్ మీద కంట్రోల్ వస్తే అన్నిటి మీద కంట్రోల్ ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, కానీ ఎక్కువ బలహీనత మనిషికి ఉన్నది. నేను అంటాను, ఏ ఇంద్రియ సుఖమైనా కొన్ని సెకండ్లే, కానీ దీని సుఖం మాత్రం ఎక్కువ నిమిషాలు, ఎక్కువ గంటలు. అందుకని దీని ఒక్కదానితో అన్నిటినీ కోల్పోతున్నారంటాను. అందుకని దీని మీద కొంత కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఏదైనా ఎక్కువ సాధించవచ్చు. అందుకని ప్రత్యేకించి ఈ కాకినాడ రజనక్కయ్య గారి ప్రేరణతో ఏకభుక్తం, ద్విభుక్తం ఆచరిస్తూ అకేలందరూ చాలా మంచి పని చేస్తూ బ్రహ్మకుమారీస్కి ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారందరికీ పేరు పేరున అభినందనలు. ఎందుకంటే అట్లా మొన్న క్రిందర్ సార్ వచ్చినప్పుడు ఇంతమంది చేస్తున్నారు అనేసరికి చాలా సంతోషం అనిపించింది. మార్నింగ్ 5 గంటలకు వాళ్ళందరినీ కలవచ్చు అంటే ఒక నిమిషం ఆలోచించకుండా చాలా సంతోషం. 5 గంటల నుంచి 7 అయినా ఎంతైనా ఇబ్బంది లేదు మాకేమి. డైరెక్ట్గా మురళి వరకు అక్కడే
వాళ్ళు క్లాస్కి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏదైనా ఉపయోగపడితే బాగుంటుంది, వాళ్ళ సందేహాల కోసం ఆలోచన కలిగింది. ఇక్కడ ఎక్కువ నేను చెప్పేది కాదు, మీరు అడిగితే దాన్ని ఆలోచించి మీకు ఏది అవసరమో అది చెప్తే బాగుండు అనిపించింది. అందుకని ముందుగా అక్కయ్యలకి మీకేదన్నా ఆహార నియమాల పట్ల, ఏది తింటే ఇంకా ఎట్లా బాగుంటుంది, ఏది తింటే సమస్యలు రాకుండా ఆధారపడే జీవితం తగ్గుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏకభుక్తం చేసే వాళ్ళకి దగ్గులు మధ్యలో రావు. బ్రహ్మకుమారి అస్తమానం దగ్గుతుంటారు ఎక్కువ, చాలా చోట్ల స్వీట్లు అవి ఎక్కువ తినేసేసి. ఇప్పుడు వీళ్ళకి అది రావు ఇప్పుడు. ఎందుకంటే ఉదయం ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఏకభుక్తం చేస్తే అంటే గాలిలో తేలినట్లు. నేను ఉడికిని కూడా తినకుండా 2007 జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విత్తనాలు పళ్ళే తినున్నా ఏకభుక్తం. అప్పుడు రోజుకి 3 ప్రసంగాలు, ఇప్పుడు నిన్న 2 అయినాయి, మామూలుగా 3 ఉంటాయి, మళ్ళీ డ్రైవింగ్, 3 ఊళ్ళు, మళ్ళీ ప్రయాణం, మళ్ళీ మార్నింగ్. అట్లాంటివన్నీ ఏకభుక్తం చేసిన అస్సలు ఆకలి నీరసం అనేది ఏమి ఉండేవి కాదు. కానీ నేను వెయిట్ కొంచెం 52 కేజీలు 50 కేజీలకి అట్లా వెళ్ళాను. ఇంకా అసలే మామూలుగా సన్నగా ఉంటాం కదా, ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి ఈయన చెప్పినట్టు కనుక చేస్తే ఈయనలాగా అయిపోతావేమో అంటే, లోవర్ వెయిట్కి వెళ్ళిపోయినప్పుడు అంటే రెస్ట్గా ఉంటే పర్లేదు, హెవీ వర్క్ చేసేటప్పుడు ఒక్కసారి తిన్నప్పుడు సమయం కూడా 2 గంటలు పట్టేది తింటానికి. అందుకని మళ్ళీ షూటింగ్స్కి అట్లా ఉంటే కుదరదు టీవీకి. అందుకని అప్పుడు మళ్ళా 2 సార్లు మళ్ళా మొదలుపెట్టి కంటిన్యూస్గా ఏకభుక్తం అనేది నాకు నమలటం, నేను త్వరగా చాలా మెల్లగా తింటాను. భోజనం 30 గంట సేపు, రా ఫుడ్ తింటే 1 గంట 1.5 గంటన్నర. ఏకభుక్తం అంటే 2 గంటలు పడుతుంది పప్పులు గింజలు అన్నీ తింటాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమయం కొంత అడ్జస్ట్ అవ్వక 2 సార్లకు వచ్చి అట్లా ఎక్కువ చేస్తూ నెలలో ఒక 5-6 సార్లు, ఇంకొక అవసరమైతే ఇంకొన్ని ఎక్కువ సార్లు ఏకభుక్తం చేస్తూ ఉంటాం. అక్కయ్యలు ఎక్కువగా మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తారు. వీళ్ళకి ఆల్రెడీ ముందు కొంత ఎక్సెస్ ఉంది కాబట్టి అదంతా పోయి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తారు అందరూ. అందుకని పబ్లిక్లోకి ఎక్కువ వెళ్ళినా మన దేహం గురించి అక్కడ చూడడం, నా గురించి అయితే అక్కడ అందరూ చూస్తుంటారు కాబట్టి దానికోసం కొంత ఏకభుక్తం బదులు ఎక్కువ ద్విభుక్తంలో ఉండటం. అసలు ఋషులైతే ఏకభుక్తం చేసినప్పుడు ఉడికిని కూడా తినరు వాళ్ళు, విత్తనాలు పళ్ళు. అసలు విత్తనాలు పళ్ళే తింటూ ఉంటే అసలు ఆవలింతలు కానీ, మత్తు కానీ, బద్ధకం కానీ, అసలు ఎప్పుడు మనసు దీని మీదకి వెళ్ళదు. గ్యాసు, త్రేన్పులు, మంట అసలు ఏమీ ఉండవు. మీరు పూరీలు దోశలు తినొచ్చు కూర్చోండి, ఎంతసేపు మధ్యలో దీని మీదకి వెళుతుంది, కొద్దిగా అసౌకర్యాలు వచ్చి చిన్న చిన్నవి. అలాంటి అసలు సుఖము అంటే ఎలా ఉంటుందంటే ఆహారం తిన్నప్పుడు తెలుస్తుంది. అందుకని ఎంతవరకు మనం వండకుండా ప్రకృతి ఇచ్చిన ఆహారం తినగలిగితే, తల్లి పాలు తాగే బిడ్డ అమ్మ పాలు తాగితే ఎంత హాయిగా ఉంటాడో, అమ్మ నేచర్ ఇచ్చిన ఆహారం తింటే మనం కూడా అంత హాయిగా బ్రతికే అదృష్టం ఉండి కూడా అదృష్టానికి నోచుకోక అలవాటైన వంటలు తింటూ కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఈ దేహానికి రకరకాల ఆటంకాలు మనం కలిగిస్తే వచ్చినాయి తప్ప సహజంగా అవి రావు. మనం వదిలేస్తే అట్లాంటివన్నీ అవుతాయి. అందుకని దానికి సంబంధమైన ఆహార నియమాల పట్ల అవగాహన కోసం మీరు అక్కయ్యలందరూ అడుగుతుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వింటే మీ జీవితానికి కూడా అది ఉపయోగపడుతుంది. మీ డైట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పండి, ఏమేమి తీసుకుంటారు? అంటే నేను 25 సంవత్సరాల నుంచి రోజుకి 2 సార్లే తింటాం అనేది ఒక నియమం. 3 సార్లు అసలు తిన్నాం, 2 లేదా 1.
2 సార్లు తినేటప్పుడు వండకుండాను 2 సార్లు తింటాను. వండి తిన్నా ఉడికిన ఆహారం ఒకసారే తింటాం. ఎప్పుడు న్యాచురల్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఉడికిన దానికంటే. మామూలుగా ఉదయం 10, 10:30, 11 గంటల వరకు ఏమీ తీసుకోం అసలు. ఒట్టి నీళ్ళ మీద ఉండి అప్పుడు ఏదన్నా ఒక గ్లాస్ జ్యూస్ తాగితే 10, 10:30కి, 11, 11:30కి న్యాచురల్ ఫుడ్ తినేటప్పుడు మొలకల కట్టిన పెసలు, కొబ్బరి ముక్కలు, ఖర్జూరాలు, కొంచెం వేరుశెనగ పప్పులు, ఫ్రూట్స్ 2, 3 రకాలు ఇలాంటివి తినేస్తాం. సాయంకాలం పూట మళ్ళా 5 to 6 బాదం పప్పులు, పిస్తా పప్పులు, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుడు పప్పు, క్వాంటిటీ అంటే బాదం పప్పులు తింటే ఒక 20, 30 అట్లా, అన్ని పిస్తా పప్పులు, అన్ని గుమ్మడి గింజలు, అన్ని ప్రొద్దుతిరుడు పప్పు, ఒక 2 రకాల ఫ్రూట్స్. ఎక్కడ పని చేస్తున్నా బాక్స్ పెట్టుకుని తింటూ పని చేసుకుంటూ ఉంటాం. అంతేగాని కూర్చుని గంటసేపు నవలుతా కూర్చుంటే ఇక తినటానికే సగం వేస్ట్ అయిపోతుంటాయి. అందుకని ఆఫీసులో ఉన్నా అందరు ఎదురుగుండానే తింటాను. ఎవరు వచ్చినా బాక్స్ పట్టుకుని, ఎందుకంటే ఏమైనా బజ్జీ బోండా కాదు కదా పక్క వాళ్ళకి నోరు ఊరటానికి, తినేవాళ్ళకే ఏం ఊరవు అవి, పక్క వాళ్ళకి ఎప్పుడు ఛాన్సే ఉండదు అది. అందుకని అట్లాంటి విత్తనాలు అవి పెట్టుకుని అట్లా 2 పూట్ల రా ఫుడ్ తింటే అట్లా తింటాను. ఇప్పుడు ఎక్కువ రా ఫుడ్ మీదే ఉంటున్నా, ఉడికిన ఆహారాలు తింటలేదు. ఉడికినవి తినాలన్నప్పుడు ఎప్పుడన్నా సమయం లేనప్పుడు, మన ఆశ్రమంలో కొత్త రకాలు కూడా ట్రై చేసినప్పుడు, కొద్దిగా అట్లాంటివి ఏమైనా టేస్ట్ చేయాలన్నప్పుడు ఉదయం 11, 12 గంటలప్పుడు కర్రీసే తింటున్నా. అసలు నేను పుల్కా కూడా తింటలా ఈ మధ్య, చాలా నెలల నుంచి కూడా. అంతకుముందు చాలా రోజులు ఉండేవాడిని. ఒట్టి కర్రీసే ఒక 1/2 kg నుంచి 3/4 kg కూరలు, ఆకుకూర పప్పు ఉంటే ఉప్పు నూనె లేని అంత 1/4 kg పైన ఉంటుంది. వెజిటబుల్ ఫ్రై ఒక 1/4 kg, ఇంకొక కర్రీ ఉంటుంది 1/4 kg. 3 కూరలు 3/4 kg కూరలు, ఒక కప్పు పెరుగు, ఓట్లే అట్లా తీసుకోవటం. సాయంకాలం మామూలుగా నట్స్, ఫ్రూట్స్ ఎప్పుడు అది కామన్. ఇక సాయంకాలం ఉడికిని ఎప్పుడు సాధ్యమైనంత వరకు తినము. ఇట్లా 2 సార్లు ప్రక్రియ. నెలకు ఒక 2 సార్లు ఉపవాసం చేయటం కానీ, ఎప్పుడన్నా జాయినింగ్ డేట్స్లో ప్రొద్దున సాయంకాలం వరకు అట్లా ఉన్నప్పుడు ఉపవాసం, లేదా ఏకభుక్తం. ఎప్పుడన్నా షూటింగ్స్ అప్పుడల్లా ఏకభుక్తమే ఉంటుంది. మార్నింగ్ 5ంటికి షూటింగ్లో కూర్చుంటే జీ తెలుగు షూటింగ్స్లో 2 అవుతుంది, 3 అవుతుంది. అప్పటి వరకు అసలు ఏమీ తాకుండా ఒకటి నీళ్ల మీద ఉండి షూటింగ్ చేసాక ఒకేసారి భోజనం చేస్తే ఇక మళ్ళీ రేపటి వరకు తీసుకొని అట్లా 5 రోజులు 7 రోజులు షూటింగ్లు ఉంటే 7 రోజులు ఏకభుక్తంలో ఉంటాం. అంటే ఇంకెక్కువ యాక్టివ్గా ఉండొచ్చు, అసలు లేకుండా షూటింగ్ చేయొచ్చు. నేను ఒక్కడే కదలకుండా ఉంటాను 10 గంటలు, వాళ్ళు మారుతూ ఉంటారనమాట మధ్య మధ్యలో. అంటే ఒక్కొక్కరు తిని వెళ్ళటానికి వెళ్ళి వస్తే బ్రేక్ఫాస్ట్ ఇంకోళ్ళు ఉంటారు. అట్లా యాంకర్కి కూడా ఫుడ్ పెట్టకుండా జ్యూసుల మీద కూర్చోబెట్టి షూటింగ్ చేయించేస్తున్నాం. ఎందుకంటే ఆవిడ లేకపోతే నా షూటింగ్ కుదరదు కాబట్టి అట్లా అలవాటు చేసేసాం. ఆ యాంకర్ కూడా కాకినాడ అమ్మాయే, వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు ఇక్కడ ఫాలోవర్సే, ఇక్కడ మీటింగులకు వచ్చినప్పుడు మారిన వాళ్ళే. అందుకని ఆవిడని కూడా ఇప్పుడు ఈ విధానం ఫాలో అవటం అనేది ముందు నుంచి కొంత అలవాటు ఉండటం వల్ల అట్లా వచ్చారనమాట. అందుకని 2 సార్లు తినటం అనేది ఇట్లా బాగుంటుంది. అంటే సహజంగా ఆకలి అనేది మీరు తింటా ఉంటే ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది, అది హ్యాబిట్ లాగా అయిపోతాయి హార్మోన్స్. తినటం అలవాటు అయితే తినమంటుంది, మానేయటం అలవాటు అయితే మానేయమంటుంది. ఏది హ్యాబిట్ చేస్తే అది హ్యాబిట్ అవుతుంది. కానీ ఆలోచనల మీదే హార్మోన్స్ ఉంటాయి. ఆకలి హార్మోన్ గ్రెలిన్ అంటారు. మీరు ఆలోచన చేస్తే ఆకలిస్తుంది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేసాం, తినము అని తెలుసు కాబట్టి ఆకలి అవ్వలేదు. తినొచ్చు అంటే ఆకలేస్తుంది. క్లాస్ అయ్యేసరికి 7ంటికి మంచి ఆకలేస్తుంది. అందుకని తినొచ్చా తినకూడదా అనేది సంకల్పాలు మనం చేసేదాన్ని బట్టి ఇవన్నీ నడుస్తుంటాయి. అందుకని సంకల్ప శక్తి అంటారు కదా, అందుకని దానికి మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు. అందుకని 2 సార్లు తినటం అనేది చాలా ఉత్తమం.
ఏకభుక్తం ఒకేసారి చేయలేకపోతే వాళ్ళలాగా ముందు వారంలో 1 రోజు 2 రోజులన్నా చేయండి. రోజుకు ద్విభక్తం చేస్తూ గురువారం బాబాకు సంబంధమైనవన్నీ చేస్తారు కాబట్టి ఆ రోజు ఉదయం వండినవి అట్లా ఉంచుకోండి, మధ్యాహ్నం తినాల్సినవి వండుకోండి, అన్నీ కలిపి ఒక్కసారి 2ంటికి తినేసేసి నెక్స్ట్ డే వరకు తినకుండా ఉంటే ఆ తిన్న స్వీట్స్ హాట్స్ దోషం కానీ ఆ రోజు చేసిన స్పెషల్స్ దోషం కూడా క్లీన్ అవుతుంది గ్యాప్ ఇస్తే. అంటే మనం శరీరానికి దోషాన్ని పంపిస్తున్నాం రుచుల రూపంలో, కానీ తను ఇబ్బంది పడుతున్నది. దాన్ని క్లీన్ చేసుకోవడానికి పాపం దానికి ఛాన్స్ ఇవ్వట్లే, అందుకనే సిక్ అవుతాం. క్లీన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి, సిక్ అవ్వరు. ఇప్పుడు మేము ఎందుకు సిక్ అవ్వట్లేదంటే దానికి గ్యాప్ ఇస్తున్నాం, రోజు క్లీన్ చేసుకుని లోపల మెయింటెనెన్స్ బాగా చేసుకోవటానికి. ఇప్పుడు మీరు చూడండి, బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్లో ఏ సెంటర్ తీసుకున్నా రూమ్స్ కానీ వస్తువులు కానీ బాత్రూములు కానీ వాళ్ళు ఉండే ఏర్పాట్లు ఫెసిలిటీస్ అని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. ఒక్కచోట బూజు కనపడదు, ఒక్కచోట అసౌకర్యం కనపడదు. ఎందుకు అంటే ఒక క్రమ పద్ధతి నేర్పారు మౌంట్ ఆబు ఎట్లా ఉండాలి అని. అన్ని సెంటర్స్ కదా ట్రైనింగ్ అయిపోయింది. అంత క్లీన్గా వీటిని ఉంచుకుంటున్నాం కదా, అంత క్లీన్గా మన లోపల ఉందా? ఇక్కడైతే మీరు క్లీన్ చేయాలి, ఇక్కడైతే ఆటో క్లీనింగ్ బటన్ ఆన్ చేసుకుంటే చాలు. మీరు పొట్ట ఆపేయండి, అది ఆన్ అయిపోతుంది, మీరు ఆన్ చేయక్కర్లా. ఇప్పుడు కొన్ని రోబోలు వచ్చి తెల్లారులు మనం పడుకుని అవి పడుకోకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాయి కదా, అలా మీ లోపల సిస్టమ్ ఉంది, అది ఆన్ చేసుకోవటం తెలియాలి అక్కేలందరికీ. ఆటో క్లీనింగ్, ఆటో రిపేరింగ్. అందుకని అది ఆన్ అయితే సిక్కం. అందుకని ఋషులు 150 ఏళ్ళు ఎవ్వరు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరి జీవితాన్ని అడవిల్లో ఎండకి గాలికి మంచుకి చలికి పురుగు పుట్ర అన్నిటినీ తట్టుకుని ఎవరి మీద ఆధారపడకుండా అట్లా ఎందుకు బ్రతికారంటే అంత డిటాచ్డ్గా అయ్యే జీవితానికి ఆ ఫుడ్ అంత ఉపయోగపడుతుంది. అందుకని రా ఫుడ్ అనేది మనిషికి ఎంతెంత హాయిని, ఎంతెంత పవర్స్ని, ఎంతెంత సాత్వికతని సహజంగా ఇస్తుందో అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. అందుకని ఎంతంత ఉడికిన వాటి మీద మనసు మనకి వెళ్ళింది అంటే అంతంత మన స్థితి తగ్గిపోతుందంట. నేను ఇప్పుడు ఎంతోమంది ఈ జ్ఞానంలోకి వచ్చిన వారు కూడా, ఉదాహరణకి మంచిగా చెప్పే మైకిల్ లాంటి వాళ్ళు బ్రహ్మకుమారిస్లో చాలా తక్కువ, వాళ్ళ వరకు వాళ్ళు ఫాలో అవుతారు, కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అలా చెప్పేవాళ్ళు కూడా అనారోగ్యంతో ఉండి చెప్పటానికి వాళ్ళ శరీరం సహకరించక ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అప్పుడు బ్రహ్మకుమారిస్ అదే సర్వీస్ ఎక్కువ రోజులు ఇవ్వచ్చు. శ్రీలక్కయ్య, హైదరాబాద్ రామకృష్ణ గారు, వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు, కానీ అనారోగ్య సమస్యలతో చూడినప్పుడు సర్వీస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అందుకని ఆరోగ్యంగా ఉంటే రోజుకు 18 గంటలు సేవ చేయటానికి ఈ శరీరం ఒక వాహనంలాగా కండిషన్గా పనిచేస్తుంది. అందుకని దీన్ని అశ్రద్ధ చేసామా ఇబ్బంది వస్తుంది. అడగొచ్చండి. అమ్మా, మిల్క్ ప్రొడక్ట్స్ మంచిదా అని అడుగుతున్నారు. పాలు త్రాగే వయసు దంతాలు లేని వయసు మాత్రమే యాక్చువల్గా. మళ్ళీ దంతాలు ఊడిపోయాక మళ్ళీ తాగొచ్చు. అదే మరి పాలను అరిగించే రెనిన్ అనే ఎంజైము మొదట 2.5 సంవత్సరాలే బాగా ఉత్పత్తి అవుతుంది, 3 సంవత్సరాల వరకు. అక్కడి నుంచి తగ్గిపోతూ ఆగిపోతుంది. పాలను జీర్ణం చేసే ఎంజైమే మీకు ఆగిపోయిందంటే పాలు అక్కర్లేదని కదా. అందుకని పాలు వంటల్లో వాడండి, పాలతో చేసుకున్న పన్నీరు వాడుకోండి, దొప్పలేదు. పాలతో చేసిన పెరుగు వాడుకోండి, అది చాలా మంచిది. కానీ పాలుగా త్రాగటం మాత్రం వద్దు అని మేము చెప్తుంటాం. అందరు డాక్టర్లు పాలు త్రాగమంటే, మేము పాలు వద్దు అంటే వ్యతిరేకంగా చాలామందికి విషయం అనిపించేది. డాక్టర్లు కూడా అట్లా కామెంట్ చేసి ఉంటారు.
ఇప్పుడు ఆ డాక్టర్లందరూ కూడా పెరుగు మంచిది, పాలు మానేయండి, గుడ్ బ్యాక్టీరియాలు పెరుగు వల్ల వస్తాయి, పెరుగు బాగా తినండి అని, పాలు త్రాగొద్దు అని అందరూ ఇప్పుడు చెప్పడం మొదలెట్టారు. అందుకని పాలు అస్సలు త్రాగకర్లా, పిల్లలకు కూడా ఇవ్వక్కర్లా. ఎవరు కూడా ఏదో అయిపోతుందని ఒక భయం, ఏమీ కాదు. ఎందుకంటే దాని ప్లేసులో మరొక మంచి ఆహారాలకు మనం అవకాశం ఇవ్వచ్చు. టీ తాగొచ్చా అంటున్నారు. వ్యసనాలని బ్రహ్మకుమారీసు విముక్తులు కావాలా, అవక్కర్లేదా? వ్యక్త కాదు, వ్యసన ముక్త భారత్ అన్నారు కదా, వ్యసన ముక్త భారత్. మరి టీ కాఫీలు వ్యసనాలా కాదా? మరి వ్యసనాలకి ఎంతమంది బ్రహ్మకుమారీస్ బానిస అయ్యారు? మౌంట్ ఆబులో కూడా అస్తమానం తాగుతూనే ఉంటారు, ఫ్రీ ఎక్కడ పెడితే అక్కడ. ఇప్పుడు హైదరాబాద్, ఇక్కడ కూడా అంతే కదా, హైదరాబాద్లో కూడా చూడండి శాంతి సరోవర్లు అట్లా పెట్టి ఉంటాయి, ఎప్పుడైనా తాగొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఫుడ్, టీలు అన్ని అట్ట పెట్టి ఉంటాయి. అస్తమానం అట్ట కనపడేసరికి వీళ్ళకి ఫ్రీ కదా, చాయిస్ ఇస్తున్నారు, కాబట్టి హ్యాబిట్లో అయిపోతుంది. మీలో చాలామందికి గ్రీన్ టీ తాగొచ్చా, ఆ టీ మానేస్తే ఏదో ఒకటి తాగేదాకా వదలం కాబట్టి ఇంకో టీ అని గ్రీన్ టీకి వెళతాం. టీ అనేది పోలేదు కదా అక్కడ, పాలు పోయింది, పంచదార పోయింది తప్ప టీ పోలా. పొడి రూపంలో టీ ఆకు వెళుతున్నది, ఆకుని పొడి చేసి లోపల పంపితే ఏంటి, ఆకుగా పంపితే ఏంటి, దోషమంతా ఆకులోనే ఉంది. అందుకని టీలో ఉండే ఔషధ గుణాలు నరాల్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అది తాగిన వెంటనే మీలో హ్యాపీ హార్మోన్ డోపమిన్ లాంటి రిలీజ్ అవుతాయి. ఏళ్ళు జరిగే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయింది, ఆ రిలీజ్ అయ్యి దానికి అలవాటయ్యి ఇందాక తాగింది బాగుంది, అది తాగితే నాకు ఊపు వచ్చింది, నువ్వు మళ్ళీ తాగవా అని అడుగుతుంది అనమాట కొన్ని గంటలు అయిన తర్వాత. అందుకని టైం అయినప్పుడు మీరు త్రాగకపోతే అది మళ్ళీ గుర్తు చేసి నువ్వు త్రాగు అని గుర్తు చేస్తుంది. అదేవిధంగా సిగరెట్టు, ఆల్కహాలు, గంజాయి, గుట్కా ఇవన్నీ ఎలాంటి బానిసలో టీ కూడా అలాంటి నరాలకి, బ్రెయిన్కి బానిసత్వానికి గురి చేసే వ్యసనాలు అన్నమాట. ఈ వ్యసనాన్ని ఆ వ్యసనాలతో ఎందుకు కలపలేదంటే ఆ వ్యసనాలు కొద్ది మందికే ఉన్నాయి, ఇది అందరికీ ఉన్న వ్యసనం కాబట్టి ఎవరూ మాట్లాడట్లేదు. అందుకని అనేవాడు లేడు, ఇక నా బొట్టోడు తప్ప. మళ్ళీ మీలో కొంతమందికి మరి గ్రీన్ టీలో ఆకులే కదా వెళ్ళేది, టీ ఆకు కూడా నేచర్ ఇచ్చిందే కదా, టీ ఆకు కూడా నేచర్ ఇచ్చిందే కదా అని అంటుంటారు మీలో కొంత. అట్లా కూడా అట్లా గ్రీన్ టీ వేరు, మామూలు టీ వేరు, హెర్బల్ టీ అంటారు వాటిని. గ్రీన్ టీ అంటే ఓన్లీ లీవ్సే ఓన్లీ. అందుకని గ్రీన్ టీలో ఉన్నది ఆకే కదా, ఆకు నీళ్ళల్లో మరిగించి పంచదార లేకుండా పాలు లేకుండా త్రాగితే పంచదార లేనందువల్ల నష్టం కొంత తగ్గుతున్నది, పాలు లేనందువల్ల నష్టం కొంత తగ్గుతున్నది. కాబట్టి క్యాలరీ కౌంట్ తగ్గింది. కానీ టీ అనే మనకి ఔషధ గుణం, మనకి ఎడిక్షన్ కారణమై ఔషధ గుణం వెళుతున్నది. నేచర్ ఇచ్చిందే కదా అని సందేహం మీలో కొంతమందికి ఉంటుంది. నేచర్ అనేక ఆహారాలను ఇచ్చింది, అనేక ఔషధాలను ఇచ్చింది, అనేక విషాలని ఇచ్చింది. 3 రకాలు ఉంటాయి నేచర్లో. అట్లాగే పొగాకు నేచురల్లే, గన్నేరు పప్పు నేచురల్లే, గంజాయి నేచురల్లే. గంజాయి ఆకే కదా, తీసుకోవచ్చా? మరి పొగాకు తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. అది కొద్ది మంది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని వేరు చేయటానికి, అదొక దోషంగా చెప్పటానికి ఎక్కువ మంది మిగిలారు. కానీ ఇది చెప్పటానికి లేకుండా అందరూ అయ్యారు కాబట్టి అది ఎవరికి తప్పు అనిపించట్లేదు.
అందుకని గ్రీన్ టీ రోజు తాగే వాళ్ళకి కూడా టీ తాగకపోతే ఆ సమయానికి మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇవన్నీ కూడా వ్యసనాలే. వాటిని మానేస్తే మంచిది. 3-4 రోజులు తలనొప్పి వస్తుంది. 3-4 రోజులు ఆ తలనొప్పి తగ్గించుకోవడానికి మెడిసిన్ వేసుకోండి. ఆ టైంకి మీరు కోరిక లేకుండా ఉండాలంటే ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉండి ఆ పులుపుకి నోట్లో, లేకపోతే పుల్లటి ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు లేకపోతే అవి తింటూ ఉండండి. దాని మీద ఏది తాగబుద్ది కాదు. 5-6 రోజులు 4 రోజులు వదిలేస్తే ఆ తలనొప్పి పోతుంది. ఆ సమయం అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ సెట్ అయింది. ఆ ప్రోగ్రామింగ్ మళ్ళీ చేంజ్ చేయాలి. ఆ సమయానికి వేడి నీళ్ళల్లో తేనె 2-3 నిమ్మకాయలు కలుపుకొని పుల్లగా తాగేసేయండి. మళ్ళీ టీ తాగబుద్ది కాదు. అలాగైనా చేయొచ్చు. కొన్ని రోజులు మానేసేసరికి అది ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు 3:30కు 4కు అలారం పెట్టుకు లేవాలా? అందరు అలారం పెట్టుకునే లేవాలా? న్యాచురల్గా 21 రోజులు లెగిస్తే అక్కడ ప్రోగ్రామింగ్ సెట్ అయ్యి ఆటోమేటిక్గా ఆటో అలారం బటన్ ఆన్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా లేపేస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అందరికీ. అట్లాగే 21 రోజులు టీ మానేశారనుకోండి, దాని ప్రోగ్రామ్ని డిలీట్ చేసుకుని దాని ప్లేస్లో ఏది తాగామో అది అలవాటు అయిపోతుంది. దాని ప్లేస్లో నీళ్లు తాగేసేయండి. ఇంకా అది ఎడిక్షన్ కాదు. మానేయటం మంచిది. నెక్స్ట్. ఓం శాంతి డాక్టర్ గారు. ఈ రోజుల్లో ఎక్కువ క్యాన్సర్ బాగా వింటున్నాం కదా, దానికి గల కారణం ఏంటి? అంటే చాలా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా క్యాన్సర్ వస్తుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకోని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. అంటే అలాంటి మొండి రోగాలు, దీర్ఘ రోగాలు, క్యాన్సర్ లాంటి మహమ్మారులు రావటానికి అనేక కారణాలు. ఒక కారణం అని చెప్పటానికి ఉండదు. కానీ ఎక్కువ నాకు తెలిసి ప్రధాన కారణం ఆహారం. ఆహారములో నూనెలో మరిగినవి ఎక్కువ క్యాన్సర్ ప్రేరకాలు. నూనెలో దేవే బంగాళదుంప ఫ్రై, ఇప్పుడు బ్రహ్మకుమారీస్ ఫంక్షన్స్లో కూడా నూనెలో దేవినివే ఫ్రైలు ఎక్కువ పెడుతున్నారు. స్నాక్స్ కానీ ఈ నూనెలో దేవటం వల్ల 260-250 డిగ్రీల వేడికి మరిగినప్పుడు నూనె పొగొస్తుంది. అప్పుడు వేస్తాం బజ్జీ, బొండ, పునుకో ఏదైనా మనం అందులో. ఆ వేడికి అసలు నూనెలో కొవ్వే చెడిపోతుంది. నూనె అంతా కొవ్వే, కొవ్వు మొత్తం చెడిపోతుంది. ఆ చెడిపోయిన కొవ్వుల్లో పదార్థం వేస్తాం, ఇది చెడిపోతుంది. ఇది తిన్నప్పుడు మనకి దీని లోపల చెడ్డ కొవ్వులు వెళ్తాయి. మంచి కుక్కల్లా పిచ్చి కుక్క అయినట్టు మంచి కొవ్వల్లా మరిగేసరికి చెడ్డ కొవ్వు అవుతుంది అనమాట. ఆ చెడ్డ కొవ్వు లోపలికి వెళితే ఇది వెళ్ళి మన మంచి కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని దొంగిలిచ్చేస్తుంది అనమాట. రోడ్డు అమ్మట వెళుతుంటే మెడలో లాక్కెళ్తున్నారు, వాడికి లేదు, మన దగ్గర ఉంది, వాడు లాక్కుంటాడు. అందుకని ఈ నూనెలో డ్యామేజ్ అయిన కణజాలం ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళి మన కణాల్లో ఉండే వాటిని లాగేసుకుంటాయి. అందుకని కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇవన్నీ డ్యామేజ్ అయినప్పుడు ఆ కణం అనారోగ్యానికి గురైపోతుంది. ఆ కణం DNA డ్యామేజ్ అవుతుంది. అక్కడి నుంచి మంచి కణం వల్ల చెడ్డ కణంగా మారి చెడ్డ కణాలని పుట్టిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డ్యామేజ్ చేసేది మరిగించిన నూనెలో దేవినివి తినేవి, నెయ్యిలో మరిగినవి ఎక్కువ తినటం వల్ల ఎక్కువ క్యాన్సర్. సిగరెట్లు, ఆల్కహాల్ తాగేవాళ్ళు తక్కువ మంది. కానీ ఇక్కడ చూస్తే ఇట్లాంటి అలవాట్లు లేని వాళ్ళు కూడా క్యాన్సర్తో బాధపడేవాళ్ళు చాలామంది. అందుకని ఎక్కువ దోషం అది. అందుకని ఉప్పు కూడా క్యాన్సర్ కారకం అండి. అందుకని వంటలే నాకు తెలిసి 99% క్యాన్సర్ కారకాలు. ఇప్పుడు ఆహార కాలుష్యము, ఎరువులు, పురుగు మందులు, నీళ్ళల్లో ఉండే కొన్ని కార్సిన్ అంటే క్యాన్సర్ కారక ప్రేరకాలు ఇవన్నీ ఉండొచ్చు. వాటిని శుద్ధి చేసే శక్తి లివర్కి ఒక్కదానికి ఉంటుంది. ఎలాంటి వాటినైనా దోషాన్ని విడగొట్టేసి బయటికి పంపగలదు. కానీ ఆ లివర్ రాత్రిపూట ఈ ఎరువులు, పురుగు మందుల్ని, హాని కలిగించే దోషాలని క్లీన్ చేసుకోవాలి. మరిగిన నూనెలో తిన్న వాటిని కూడా క్లీన్ చేసే శక్తి లివర్కి ఉంటుంది కొంత. పాపం దానికి నైటు అరిగించుకునే పనిలోనే తెల్లారులు సరిపోతున్నది. నైట్ తిని పడుకోవటం వల్ల అరిగించుకునే పనిలో బిజీ అయి ఈ రిపేర్ చేసి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసే శక్తి
సమయం లివర్ కుదరట్లేదు. ఇక అప్పుడు బ్రహ్మకుమారిస్ సెంటర్స్ ఎట్లా ఉంటాయండి? గదులు కానీ వంట గదులు కానీ క్లీన్ చేసే సమయం మీకు ఉంటుందా? అది రోజు రాత్రిపూట తినే వాళ్ళకి ప్రతిరోజు పెళ్ళిళ్ళలాగా లోపల ఉంటుంది. అది పగలు తిని రాత్రికి తినకుండా రెస్ట్ ఇస్తే పగలంతా పని అయిపోయిన తర్వాత ఒక్కసారి క్లీన్ చేసుకుని తడిగొడ్లు పెట్టుకుంటే ఇల్లు ఎలా అయిపోతుందో మీ బాడీ అలా అయిపోయే మెకానిజం నైట్ పనిచేస్తుంది. అందుకని ఈ క్యాన్సర్స్ అవి అలాంటి వాటి వల్ల ఎక్కువ వస్తాయి. అన్నీ ఉడికినవి తినటము, అసలు న్యాచురల్ ఫుడ్ తినకపోవటం, ఉడికిన వాటిలో కూడా ఉప్పు వేసుకుని నూనె వేసుకుని ఇట్లాంటివి ఎక్కువ తినటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. అందుకని ఎంత వాటిని దూరం చేస్తే అంత మనం దీర్ఘరోగాల బారిన పడకుండా రక్షించుకోవడానికి అదొక చక్కటి అవకాశం. అమ్మా ఏజ్ వారికైనా 2 సార్లు తినటం అనేది ఉత్తమం అండి. 20 ఏళ్ళు పైబడిన దగ్గర నుంచి అందరికి ఉత్తమం. ఏకభుక్తం ఏజ్ వారైనా చేయొచ్చు అండి. కాకపోతే సరిగా తినలేను, క్వాంటిటీ ఎక్కువ తినలేను, నేను కొంచెమే తింటాను అన్న వారికి ఒక్కసారి కొద్దిగా మరీ ఇబ్బంది అవుతుంది. అలాంటి వారు 2 సార్లు తినచ్చు. కొంచెం తిన్నప్పుడు గట్టిగా తినగలుగుతాం అన్న వాళ్ళకి ఒక్కసారి చాలా అసలు 2తో స్టార్ట్ చేసి తర్వాత ఒకదానికి వెళ్ళచ్చు. వాళ్ళని అడగనివ్వండి. అవునమ్మా. దానికి కారణం ఏంటి? శాకాహారులందరికీ B12 డెఫిషియన్సీ ఉంటుంది. అది ప్రేగుల్లో తయారవ్వాలి. మనం తినే వంటల ప్రభావం చేత కానీ కూరగాయలు పళ్ళు పండించిన వాటిలో కెమికల్స్ ప్రభావం చేత ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు, మంచి బ్యాక్టీరియాలు చచ్చిపోతున్నాయి. అవి తయారు చేస్తాయి యాక్చువల్గా B12 విటమిన్ని. అవి తయారవ్వటంలో అప్పుడు 100కి 90% మంది శాకాహారులందరికీ 90% మందికి B12 డెఫిషియన్సీ ఉంటున్నారు. దీన్ని నివారించుకోవటానికి శాకాహారులకి మామిడికాయ టెంక జీడిపొడి, టెంక లోపల మామిడికాయలు తిన్నాక టెంకలు పారేస్తాం కదా, ఈసారి నుంచి పారేయకండి. ఆ టెంకలన్నీ కోసి అందులో జీడి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ శ్రమ లేదంటే అమ్ముతున్నారు, బయట కొనుక్కోవచ్చు. అది రోజు ఒక స్పూనున్నర ఏదో రూపంలో పంపిస్తే B12 మళ్ళీ తయారవుతున్నది. దానికి ఉంది న్యాచురల్గా. పుట్టగొడుగులు బ్రహ్మకుమారిస్ వాడరు కదా, వాడతారా? సరే, పుట్టగొడుగుల్లో పుష్టిగా ఉంటుంది అది. ఇది B12కి. ఇక విటమిన్ డి అనేది 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం మధ్య పిల్లల్లో కూడా విటమిన్ డి 27% మందికి లోపం. వాళ్ళకే లోపం ఉందంటే ఇక మనకి అసలు ఆ చిన్న పిల్లలకి ఎండ తగలట్లేదంటే ఇక మనకు తగిలే ఛాన్స్ అసలు. అందుకని ఈవెన్ నాకు కూడా విటమిన్ డి లోపము. నేను విటమిన్ డి ట్యాబ్లెట్ నెలకు ఒకటి వేసుకుంటున్నా. ఎందుకంటే ఎండకి వెళ్ళటానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎప్పుడు షూటింగ్ అక్కడ కూర్చోవటం, ఆశ్రమంలో మొత్తం జనాలందరికీ ఎండబడకూడదని చెట్లు పెంచేసాం మొత్తం. క్యాంపస్ అడుగు బయటికి పెట్టట్లా మేము, ఇక ఎండ తగలట్లేదు, ఆటోమేటిక్గా లోపం. అందుకని విటమిన్ డి టెస్ట్ అందరూ చేయించుకోండి, విటమిన్ B12 టెస్ట్ అందరూ చేయించుకోండి. విటమిన్ డికి మాత్రం మాత్ర వేసుకోవటం తప్ప ఇంకో పరిష్కారం లేదు. నాటావు జున్ను పాలు విటమిన్ డి పుష్టిగా ఉంటుంది అందులో. కానీ మరి రోజు దొరుకుతాయా? ఓ రోజు ఒక కప్పు జున్ను పాలకు జున్ను వండుకు తిన్నా 2 రోజులకు 4 రోజులకు ఒకసారి తిన్నా విటమిన్ డి ఫుల్గా వెళ్తుంది. అది దొరకదు కాబట్టి మనకి ట్యాబ్లెట్ నెలకొకటి. లోపం ఎక్కువ ఉంటే మొదటి నెల 2 నెలలు వారానికి ఒకటి వేసుకోమంటారు. అక్కడి నుంచి నెలకొకటి చొప్పున వేసుకుంటే చాలు. సంవత్సరానికి 12 మాత్రలు. అంత సింపుల్, ఇంకోటి లేదు ఇక. అది ఒకటి వాడుకుంటే మంచిది. విటమిన్ డి లోపం ఉండటం వల్లే ఎముకలు అరిగిపోవటము, విరిగిపోవటము, కాల్షియం ఒంటికి పట్టదు. మీరు పాలు తాగినా దొడ్లోకి వెళ్ళిపోతాయి కాల్షియం అట్లాంటివి. చేత విటమిన్ డి లోపం లేకుండా పిల్లలకి ఉంటే చూసుకోండి. ముందే బ్రహ్మకుమారిస్
శాకాహారంలో ఉంటారు కాబట్టి మరి వీళ్ళకి కూడా తయారు కాదు. మాంసాహారులకు మాత్రం అది లోపం లేకుండా ఎక్కువ 190 మందికి అది బాగుంటుంది. ఎలర్జీస్ తగ్గడానికి అలర్జీస్ తగ్గటానికి ఎక్కువ చాలా మందికి మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల ఎక్కువ అలర్జీలు వస్తాయి. అదే మెయిన్ రీజన్. అసలు 1/2 లీటర్లు తాగటం ద్వారా బాడీలో అలర్జిక్ పదార్థాలు పెరుగుతాయి. అందుకని మన బాడీ మన మీదే కొద్దిగా రకరకాల పదార్థాలకి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఎలర్జీలు తగ్గించుకోవటం ఈ ప్రకృతి విధానంలో చాలా సులభం. అసలు ఏ రకమైన అలర్జీ అయినా తగ్గుతుంది. అందుకని మీరు ఏ రకమైన అలర్జీ ఉన్నా కొద్దిగా జీవనశైలి మారిస్తే 2-3 నెలల్లో ఆటోమేటిక్గా అలర్జీ తగ్గుతుంది. మంచినీళ్ళు రోజుకి 4 లీటర్లన్నా త్రాగటం, 5 లీటర్లు త్రాగలేకపోయినా 4 లీటర్స్ అన్నా త్రాగే ప్రయత్నం చేయండి. నీరు చాలా చాలా లాభాలు. అలాంటి నీళ్లు త్రాగుతూ కొద్దిగా సాధ్యమైనంత వరకు పెందలకడే తింటూ 16 గంటలు నోటికి తాళం వేస్తే రోజు 2 సార్లన్నా మోషన్ బాగా అవుతుంటే ఈ అలర్జీస్ ఆటోమేటిక్గా 2-3 నెలల్లో బాడీ తనంతట తాను అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా తొలగించుకోగలుగు. లేదు అలాంటి వరకు అలర్జీలు త్వరగా తగ్గాలంటే ఒక 2-3 రోజులు హనీ వాటర్తో ఫాస్టింగ్, 4 రోజులైనా, ఒక 5-6 రోజులు, వారం రోజులు జ్యూస్ ఫాస్టింగ్ ఇట్లా చేస్తే అలర్జీలు తగ్గుతాయి. మళ్ళీ అది ఇంట్లో ఉండి కూడా సులభంగా చేసుకోవచ్చు. అదే అవునండి, అర్థమైందమ్మా, చెప్తానమ్మా. రైస్ మంచిదా చపాతీ మంచిదా అంటున్నారు. అక్కడ గింజలుగా వెళుతున్నది అన్నం అయితే ఇక్కడ పిండిగా వెళుతున్నది. రూపము మారుతున్నదే తప్ప మనకు కావలసింది మోతాదు. అన్నంగా తింటే మోతాదు ఎక్కువ తింటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కంచం పెట్టుకున్నాక అన్నం అయితే ఎక్కువ పెట్టుకోవాలని అలవాటు చేశారు. పుల్కాలు చపాతీలు అయితే 1-2 పెట్టుకోవాలని అలవాటు చేశారు. కానీ ప్రోగ్రామింగ్ అట్లా సెట్ అయ్యి అందుకని శ్రమ పడేవారికి, హార్డ్ వర్కర్స్కి, సన్నగా ఉండి వెయిట్ పెరగాలనుకునే వారికి అన్నము, బరువు తగ్గాలి, బొజ్జు తగ్గాలి, కాస్త షుగర్ తగ్గాలి, జబ్బులు రాకుండా హాయిగా ఉండాలంటే పుల్కా. పుల్కాలో పిండి తక్కువ వెళుతుంది. ఒక 7 పుల్కాలు 8 పుల్కాలు తింటే ఎంత వెళుతుందో ఒక గ్లాసుడు బియ్యం అన్నం తింటే అంత వెళుతుంది. అంటే మీరు 7 పుల్కాలు తింటే ఎంతో, ఇంత అన్నం తింటే అంత. మరి 7 పుల్కాలు 2 రోజులు వస్తాయి. ప్రొద్దుని సాయంకాలం, ప్రొద్దున 2 సాయంకాలం 2 తిన్నా అది అన్నం. అందుకని ఎక్కువ శక్తి, క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి అన్నంగా అయితే. అందుకని వెయిట్, వీటన్నిటికి కూడా రైస్ తినటం ప్రధాన కారణం. అందుకని పనికి తగ్గట్టు ఆహారం కాబట్టి అన్నం మానేయటం చాలా ఉత్తమం. అసలు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అన్నం తినే అర్హత లేదే అంట నేను. అర్హతే లేదు. రోటీలు తింటే వేడి చేస్తాయి అని అడుగుతున్నారు అందరు, కామన్ డౌట్ అని. రోటీ వేడన్నారు కానీ ఆవకాయ వేడని ఒక్కళ్ళు అన్నారండి? ఇష్టమైన వేడి చెయ్యవు. తేనె వేడి చేస్తుంది, చపాతీ వేడి చేస్తుంది, నీళ్లు త్రాగక వేడి. కారు కొండెక్కేటప్పుడు, అబు కొండెక్కేటప్పుడు కూడా కారు కొంత వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కార్లు ఆగిపోతాయి వేడి చేసి. నా కారుకి అబో కొండ పడలేదు అంటాడు ఎవడన్నా. నీళ్లు చాలక ఆ కారుకి వేడి చేసింది, నీళ్లు పోస్తే మళ్ళీ ఆటోమేటిక్గా. అందుకని వేడి చేసిందని చపాతీలు మానేమని కాదు, నీళ్లు చాలలేదని అర్థం. అది ఒక మెకానిజం. నీళ్లు చాలక అదొక్కటి చేస్తే చాలు. చూద్దాం ఒకసారి మళ్ళీ.
మనకి అది చపాతీలు వేడి అని అనుకునే వాళ్ళకి అది ఉండదు. నీళ్లు తాగితే గోధుమ పిండి వద్దనుకుంటే మాత్రం జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టె అన్నీ కలిపిన మల్టీగ్రెయిన్ రొట్టెలు ఇట్లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఏది తీసుకున్నా అలాంటివి ఉత్తమం అన్నమాట. తీసుకోవచ్చు. జొన్న రొట్టెలు మంచిది, చలవ చేస్తుంది. అంటే మనకి మీరు అట్లా కాకపోతే కూడా ఇంకోటి జొన్న పిండి కలిపి పెరుగు కానీ మజ్జిగ కానీ నీళ్ళు కానీ అట్లాగా పోసుకోండి. అట్టు తిన్నా నూనె వేయకుండా అట్టు అంటే రావక్కర్లా, నాన్ స్టిక్ మీద వేసేసుకోండి, అట్టులాగా పోసేసుకుంటే మెత్తగా ఉంటాయి. అది కాదు, అట్లా కాదు, చట్నీ ఉప్పు కాదు, అక్కడ పుల్కా బదులు అట్టు, అట్టు కూర వాళ్ళ ఇష్టం. అది చాయిస్లన్నీ చెప్పాం. చపాతీ తినొచ్చు, పుల్కా తినొచ్చు, అట్టుగా తినొచ్చు. ఇప్పుడు మీరు ఇంకా కావాలంటే పెసరట్టు వేసుకుని పుల్కా బదులు పెసరట్టు పెట్టుకుని కూరలు పెట్టుకు తినండి. అంటే పెసరట్టు టిఫిన్లోనే తినాలి అని ఒక సిలబస్ ఫ్రేమ్ అయింది ఇక్కడ. సిలబస్ని మార్చటమే మీరు. ఇక 2 పెసరట్లు పెట్టుకుని కూరలు పెట్టుకు తినేసేయండి, చపాతీ చేసుకోవక్కర్లే. ఇంకా బలం ఎక్కువ, ఇంకా ప్రోటీన్ ఎక్కువ, కమ్మగా అనిపిస్తాయి, ఇంకా ఈజీ. ఇంకప్పుడు పెసలు మిక్సీలో వేసి ఒక్క తిప్పండి, ముక్క చెక్క వేసేసేయండి. ఇక నొక్కటం పెసకటం పిండి కలిపే పని లేదు. ఇక 10 నిమిషాల ముందు మళ్ళీ మెత్తగా వచ్చినాయి, గట్టిగా వచ్చినాయి, చల్లారిపోయినాయి, అసలు ఏముండదు. పెసరట్టు అట్లా వేసుకోవచ్చు, ఎలా అయినా తినొచ్చు. అదే అంటే సాధ్యమైనంత వరకు మళ్ళా అన్నిట్లో ఉప్పు వేయటం అనే అలవాటు. చపాతీలో ఉప్పు, పిండిలో ఉప్పు, ఎక్కువ రకాలు వండినవి తింటే ఎక్కువ ఉప్పు వెళ్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. వెరైటీలు ఎక్కువ తిన్నారా ఎక్కువ వెళ్ళిపోతుంది సాల్ట్, ఒకే కర్రీ తిన్నారా తగ్గి వెళుతుంది. అంటే సాల్ట్ ఏది వాడాలనేది పెద్ద తేడా లేవు. ఏ సాల్ట్ అయినా ఏదో పింక్ సాల్ట్ ఇట్లాంటివి వాడండి, కొద్ది సోడియం కంటెంట్ తక్కువ ఉంది. ఆ సాల్ట్ కూడా మీరు వండేటప్పుడు వేయటం వల్ల ఎక్కువ పడుతుంది. అందుకని దింపి తినేటప్పుడు గనక చల్లుకుంటే సాల్ట్ వాడకం ఆటోమేటిక్గా ఇతర దేశస్తుల వలె మనకు కూడా తగ్గుతుంది. ఆ అలవాటు చాలా మంచిది. కుదిరితే ప్రయత్నం, కుదరదన్నప్పుడు సాధ్యమైనంత వరకు అలాంటి సాల్ట్, పింక్ సాల్ట్ లాంటిది వాడక చూడండి. సైంధవ లవణం అయితే చల్లుకోవాలి, అట్లా చల్లుకుంటే ఉత్తమం, అది తక్కువ వెళ్ళిపోదు. అవును, కాల్షియం డెఫిషియన్సీ. ఇక బియ్యం కంటే పోషకాలు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ మంచిది. అన్నిటికంటే బియ్యమే లాభం తక్కువ, అందుకని సమస్యలు ఎక్కువ బియ్యానికి వస్తుంటాయి. బియ్యం మానేసి మిల్లెట్స్ తింటే చాలా సమస్యలు తగ్గుతాయి, చాలా బలం పెరుగుతుంది, ప్రోటీన్ లోపం అనేది బాగా తగ్గుతుంది. మిల్లెట్స్ తింటే పోషక లోపంలో ప్రోటీన్ లోపం అసలు రాకుండా ఉంటుంది అన్నమాట మనకి. డాక్టర్ గారు చెప్పేదాన్ని బట్టి అయితే మీరు తింటున్న దాన్నే ఎలా తినాలని అడుగుతున్నారు, కానీ వండిన ఆహారం నుంచి పండిన ఆహారంలోకి మారమని చెప్పేది అర్థం కావట్లేదు మీకు. ఒక పూట వండింది మానేసి న్యాచురల్ ఫుడ్ తినండి, సలాడ్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, జ్యూస్ తాగండి, అది అర్థం కావట్లేదు, అది తీసుకోవట్లేదు మీరు అసలు. మీరు జీవితానికి సరిపడా ఇడ్లీ దోశలు అన్నం కూరలు తినేశారు ఆల్రెడీ. ఇంకా వాటిని పక్కన పెట్టి కాస్త వండకుండా, అసలు పూర్వం రోజుల్లో అసలు వండిని దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు కాదండి. ఇప్పుడు అన్ని వండినవే పెడుతున్నారు.
అందుకని ఏది మనకి హితమో అది దేవుడి దగ్గర పెట్టేవారు. పండ్లు, విత్తనాలు ఇవే ఉండే ప్రసాదాల్లో. అందుకని అవి ఉత్తమం, అందరికీ పంచాల్సినవి అవి, మనం తినాల్సినవి అవి. అందుకే హైదరాబాదు జిఆర్ స్వామి గారి ఆశ్రమంలో అక్కడ ఉండే పిల్లలకి అక్కడికి వచ్చే ప్రసాదాల వారికి జిఆర్ స్వామి గారు ఒక మార్పు చేశారు. వైట్ రైస్ అసలు క్యాంపస్లో లేదు, ముడి బియ్యమే పిల్లలకి. పంచదార నిషేధం, వాడరు. పంచదార ప్రసాదం పెట్టట్ల దేవుడి కూడా అక్కడ, ఎవ్వరికే పొట్ల. బెల్లం, మిల్లెట్సే రవ్వలతో కానీ టిఫిన్లు కానీ ఏం పెట్టినా అవే పెడుతున్నారు. మొత్తం అక్కడ మార్పు అనేది తీసుకొచ్చారు ఆయన వాళ్ళ సంస్థలో మాత్రం, కంప్లీట్గా అట్లయితే. అందుకని ఇక్కడ కూడా మీరు ఎప్పుడన్నా ప్రసాదాలు పెట్టాలంటే ఖర్జూరంతో చేసినవి పెట్టండి, తక్కువ ఖర్చులో అవుతుంది. ఎప్పుడన్నా కావాలంటే ఆర్గానిక్ బెల్లంతో కొంచెం చేసిన స్వీట్ పెట్టచ్చు. నెక్స్ట్ అడగచ్చు వీళ్ళు. అవి సమస్యల గురించి, వీళ్ళకి ఫుడ్ గురించి ఎక్కువ కావాలి. అక్కయ్యలకు వాళ్ళ డౌట్లు ఉంటే అది ఎక్కువ టైం ముఖ్యం. అవన్నీ పర్సనల్గా చిన్న చిన్న విషయాలు వద్దు, అడగొద్దు అట్లా వ్యక్తిగతంగా. పాదాల వాపులు అనేవి సాల్ట్ వల్ల వస్తాయమ్మా, కదలకుండా కూర్చోవటం వల్ల వస్తాయి. 2 రీజన్స్ ఇవి. 1 గ్రాము ఉప్పు 80 గ్రాముల నీళ్ళని ఒంట్లో నిలవ వేచేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు వాపులు సాయంకాలం పూట, రాత్రిపూట చింతపండు పులుసులేసిన వంటలు, ఆవకాయ, నిలవ పచ్చడి తిన్నప్పుడు నెక్స్ట్ డే వాపు ఎక్కువ ఉంటుంది. అందులో సాల్ట్ ఎక్కువ వెళుతుంది కాబట్టి. అందుకని చెబుతా, 2 ఉన్నాయి. వాపులు తగ్గటానికి సాల్ట్. అందుకని సాయంకాలం పళ్ళు తినటం కనుక చేస్తే ఉదయానికి వాపులు బాగా తగ్గుతాయి. ప్లస్ నొప్పులు, మంటలు అనేవి నుంచోవటం వల్ల, కదలకుండా ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి, ఆ కండరాలు వీక్ అయిపోయి. అందుకని రోజు ఒక అరగంట సేపన్నా, గంట సేపన్నా వ్యాయామాలు చేయాలి కంపల్సరీ. కావాలంటే క్లాస్ అయిన తర్వాత ఒక పావు గంట ఇక్కడే నుంచి మేము కూడా మొదలెట్టబోతున్నాం. మా దగ్గర కూడా కంపల్సరీ రూల్ పెట్టేస్తున్నాం, ఒక ½ అన్ అవర్ కంపల్సరీ. అయిన తర్వాత ఇట్లా అంటాం, ఇట్లా అంటాం, ఇట్లా నడవటం, ఇట్లా నడవటం. ఇలాంటి వ్యాయామాలు కనుక చేయగలిగితే పాదాల నొప్పులు వెంటనే తగ్గుతాయి. 10-15 రోజులు వ్యాయామాలు చేస్తే పెయిన్స్ తగ్గిపోతాయి. అవి వీక్ అయిపోతాయి వ్యాయామాలు చేయకపోయేసరికి. వ్యాయామాలు చేసేసరికి బాగా స్ట్రాంగ్ అవుతాయి. అందుకని మనం కంపల్సరీగా రోజు 1 గంట సేపన్నా ఈ శరీర అవయవాలన్నిటికీ కొద్దిగా ఆసనాలు, మెడ నొప్పి, నడు నొప్పి రాకూడదు ధ్యానంలో. దీనికి బ్యాక్ బెండింగ్ ఆసనాలు, భుజంగాసన్, సర్పాసన్, ధనురాసన్, శలభాసన్, ఇట్లాంటి 4 ఆసనాలు చేస్తే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అసలు లైఫ్లో రావు. అవి రోజు మానకూడదు అసలు ఈ 4. పిక్కల నొప్పులు ఎక్కువ ఉంటాయి. అందుకని దీనికి మీరు సాధ్యమైనంత వరకు ఎక్కడున్నా దిగేటప్పుడు లిఫ్ట్ వాడకుండా నడవండి, పిక్కలు బలపడతాయి. మెట్లు ఎక్కటం సాధ్యమైనంత వరకు మెట్లు దిగటం అనేది, నొప్పులు ఉన్నప్పుడు తప్పదు, మెట్లు ఎక్కండి, అది లిఫ్ట్ ఎక్కండి. దిగేటప్పుడు వాడండి. రోజు ఎక్కువ గంటలు కాస్త ఈ వ్యాయామాలు చేస్తే మాత్రం వస్తాయి. దీనికి బలానికి సాధ్యమైనంత వరకు నట్స్ ఎక్కువ తింటే పాదాల కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అంటే ఏ విత్తనాలైనా నానబెట్టుకున్నాయి కొంచెం బాగా తీసుకుంటే చాలు, ప్రోటీన్ బాగా వెళుతుంది, మంచి పోషకాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా బాగా వెళతాయి. అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్స్ తగ్గుతాయి. ఏ పప్పు అయినా వాడచ్చు, గన్నేరు పప్పు తప్ప అన్ని పప్పులు వాడుకోవచ్చు. అదొక్కటే పప్పు పనికిరాదు. ఈ హార్మోన్ సమస్యలు అనేవి పోషక లోపం వల్ల ఎక్కువ వస్తుంటాయి. ఆ పోషకాహార లోపం ముఖ్యంగా ప్రోటీన్. అందుకని మెనోపాజ్లో వచ్చేవి కూడా లోపాల వల్లే. అక్కయ్యలకు కూడా వీళ్ళకి హార్మోన్స్ అవి బాగుండాలి, నెల నెల సైకిల్స్ కరెక్ట్గా హెల్దీగా ఉండాలి,
ఇతర సమస్యలు ఉండకూడదంటే ఈ విత్తనాలు బాగా తింటే బాగా హార్మోన్స్ తయారవుతాయి. విత్తనాలు ఫ్రూట్స్ ఈ రెండు కలిపి ఒక 50-60% తినండి రోజు మొత్తంలో. దీనివల్ల అసలు 2-3 నెలల్లో హార్మోన్స్ సమస్యలు సెట్ అవుతాయి. మెనోపాజల్ అసౌకర్యాలు కూడా బాగా తగ్గుతాయి. అందుకని అవి విత్తనాలంటే నానపెట్టినవి, గుమ్మడి గింజలు, బాదం. అలాంటివి ఎక్కువ ఉపయోగపడతాయి. ఆ విత్తనాలు ఫ్రూట్స్ కనుక తింటే, కొద్దిగా స్ప్రౌట్స్. మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే కొంచెం మంచినీళ్ళు బాగా త్రాగి రోజుకు 2 సార్లు మోషన్ వెళ్ళటమే కాదు ప్రధానం. 2 సార్లు స్నానం చేస్తాను రోజు అంటుంటారు. ఖాళీ అయ్యేటట్టు వెళ్ళటం ప్రధానం. వెళ్ళాము కానీ పని ఎంత అయింది, ఫ్రీగా అయ్యిందా, మిగిలిపోయే మళ్ళీ వచ్చేసాం బయటికి. అందుకని మిగలకుండా ఖాళీ అయ్యేటట్టు వెళ్ళాలి. ఇప్పుడు నిన్న ఏకభుక్తం చేసాము. నైట్ వెళ్ళిన తర్వాత స్నానం చేసాం. అప్పుడు ఉదయం నేను నీళ్లు తాగేస్తే ఇటు నుంచి మాకు నీళ్ళు కిందకు వచ్చేసి ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ మధ్యలో నీళ్లు మోషన్లో వెళ్ళిపోయాయి. అంటే ఇటు తాగేస్తే అటు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమి నిన్న తిన్న ఆహార దోషం ఇంత కూడా లేకుండా కంప్లీట్ ఖాళీ. అందుకని గ్యాస్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. మోషన్ అవ్వకే గ్యాస్ట్రిక్ సమస్యలు. అందుకని నీళ్లు త్రాగక, మోషన్ అయ్యే ప్రయత్నం సరిగా చేయక సమస్యలు వస్తాయి. ప్రొద్దునే లేచి హడావిడి పడటము, టైం లేదని, లేకపోతే మెడిటేషన్ వల్ల నీళ్లు తాగటం కుదరట్లేదని, దీనివల్ల ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకని మీరు మెడిటేషన్ అయిన తర్వాతైనా 1.5 లీటర్ నీళ్లు తాగండి. చక్కగా స్నానం అవి చేసిన తర్వాత మోషన్ వెంటనే నీళ్లు తాగాక మనసు పట్టాప్రేగుల మీద పెట్టండి. బరువు ఎక్కడ పడింది అంటే 1.5 లీటర్ నీళ్లు గోరువెచ్చని త్రాగితే శ్రేష్టం. త్రాగాక మనసుని పట్టాప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువుకి కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఇట్లాంటి సంకల్పాలు చేయండి. అర్జెంట్ అనిపిస్తుంది. అలా అర్జెంట్ అన్నప్పుడు వెళితే చక్కగా ఏ విధమైన ఒత్తిడి లేకుండా, బలం మనం ప్రెషర్ పెట్టకుండా సుఖంగా విరోచనం అయిపోతుంది. అక్కడి నుంచి మీరు 2 గంటలు మురళికి వెళ్ళటము, రెడీ అవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్ తినాలన్న ఆలోచన లేకపోతే రెండోసారి నీళ్లు తాగటానికి మీరు ప్రయత్నం చేస్తారు. 8కి 8:30కి బ్రేక్ఫాస్ట్ తిని ఆఫీసులకి వెళ్ళాలి అనుకునే దాంతో రెండోసారి నీళ్లు తాగరెవరు. మీరు మోషన్ వెళ్ళినప్పుడు ఈసారి నుంచి వీడియో ప్రజెంటేషన్సే పెట్టి చెబుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే క్లాసులు మోషన్ వెళ్ళినప్పుడు ప్రేగుల సగమే ఖాళీ అవుతుంది ఉదయం, మిగతా సగం అక్కడ బట్టి పెట్టేసి మనం తినేస్తున్నాం. మళ్ళీ ఇది 24 అవర్స్ 20 అవర్స్ దాచేస్తాం. ఈ లోపు అది డ్రై అయిపోతుంది. గట్టిపు నిల్వ ఉంటే గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంచేత ఉదయం పూట రెండోసారి 8-8:30కి 9ంటికి ఎప్పుడన్నా 1.5 లీటర్ నీళ్లు తాగేసేయండి. మళ్ళీ చక్కగా ప్రేగులు పూర్తిగా ఖాళీ అయిపోతాయి. అట్లా ప్రేగులు పూర్తిగా ఖాళీ అయితే ఎన్ని సమస్యలు తగ్గుతాయో. ఎంత గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గుతాయి. రక్షణ వ్యవస్థ కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, పొట్టలో మంట, ఎసిడిటీ, ఆకలి, అజీర్ణ సమస్యలు దరిదాపులకు రావు. ఎక్కువ మందిని మౌంట్ ఆఫ్ వెళితే 90% గ్యాస్ సమస్య అని చెప్తారు. కారణం అస్తమానం ఏదో ఒకటి ఆడిస్తాను ఉంటారు. అక్కడ ఎక్కువ తింటారు, నీళ్లు సరిగా త్రాగరు, మోషన్ సరిగా వెళ్ళరు. కానీ 2 సార్లు 3 సార్లు వెళ్తారు, ఒకసారి కూడా సరిగా పని అవ్వదు పాపం. అది అసౌకర్యం అక్కడ. అందుకని గ్యాస్ట్రిక్ సమస్యలకి సింపుల్ పరిష్కారం ఇది. నీళ్లు తాగకుండా కూడా ఉపవాసం చేయొచ్చా అని అడుగుతున్నారు. 10 మంది చేస్తుంటారు. ఏదైనా శివరాత్రికి ఒకరోజు అట్లాంటివి మంచిది, కానీ ఆచారాల్లో ఉన్నట్టు చేయాలంటే చేయండి. కానీ ఆరోగ్యానికి నీళ్లు తాగకుండా ఉపవాసం మంచిది కాదు. నీళ్లు త్రాగటం మంచిది. తేనె తాగకుండా కూడా ఒట్టి నీళ్ల మీద ఉపవాసం ఒకరోజు ఉండగలిగినా మంచిదే. లాభాలే తప్ప నష్టం అస్సలు ఉండదు.
నీళ్లు త్రాగితే మనలో వేస్ట్ అంతా యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. తాగకపోయినప్పుడు అవన్నీ క్లీన్ అయినాయి, బయటికి రావు, లోపల పేరుకుపోతాయి. అట్లా మంచిది. అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా ఈ మధ్య పూర్వం రోజుల వలె బాత్రూమ్ సదుపాయాలు లేకుండా లేవు. వెళ్ళటం కూడా ఒక బాధ్యత. వస్తుంది అని తాగటం మానేసి, మోషన్ వస్తుందని తినటం మానేస్తే జీవించటం. అందుకని మన ఉద్యోగంలో దొడ్లోకి వెళ్ళటం కూడా ఒక భాగం. మన దినచర్యలు అదొక భాగం. అవి తక్కువ సార్లు వస్తే నేను ఇంకో అసౌకర్యం లేకుండా పని చేసుకుంటాను, సేవ చేసుకుంటానంటే అసలు సేవ చేయటానికి ఇదే బాగుండదు. అందుకని అది కంపల్సరీ రోజుకి 2.5 లీటర్లు యూరిన్ పాస్ చేయాలి అందరూ. 2.5 లీటర్స్ అలా వెళితే మీ లోపల క్లీన్గా ఉంటుంది. ప్రతిరోజు 2.5 లీటర్స్ యూరిన్ వెళ్ళేంత బాగుండాలి. వన్ మీల్ చేసేటప్పుడు ఒకేసారి ఏమేమి తినొచ్చు అని అడుగుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి తిన్నప్పుడు ఉడికిన ఆహారాలు కొంచెం ఎక్కువగా తినగలుగుతాం. ఆకుకూర కంపల్సరీ ఉండాలి. ఆకుకూరలో పప్పు ఉండాలి. ఆ పప్పు కూడా పొట్టు తీయని పప్పులైతే మనకు త్వరగా ఆకలి అవ్వదు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటివన్నీ పొట్టు తీయకుండా వేయాలి. కుదిరితే కంపల్సరీ ఆకుకూర పప్పు ఉండాలి. రెండోది వెజిటబుల్ కర్రీస్లో బలం రావటానికి, ప్రోటీన్ అందటానికి, ఆకలి త్వరగా అవ్వకుండా ఉండటానికి, నీరసం రాకుండా ఎక్కువసేపు ఎనర్జీని ఇవ్వటానికి గింజలు నానబెట్టి కూరల్లో వేయాలి. ముఖ్యంగా రాజమా గింజలు, కాబోలీ శనగలు, బఠానీలు, సోయా చిక్కుడు ఇలాంటి గింజలు ముందే ఒక 10 గంటలు నానబెట్టేసేసి కుక్కర్లో ఉడికించుకుంటాం. ఆ గింజలు కూరలు ఉడికేటప్పుడు లాస్ట్లో 5-10 నిమిషాలు, పావుగంట ముందు వేస్తే చాలు. ప్రతి కూరలో గింజలు పడాలి మళ్ళీ, ఎందుకంటే ఇంకోసారి తింటలేదు కదా, ప్రోటీన్ వెళ్ళాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటే ఎక్కువసేపు ఫుడ్ తినకపోయినా ఆకలి అవ్వదు, నీరసం రాదు. అందుకని కూరలు ఇట్లా ఉండాలి, 2 కంపల్సరీగా. ఈ అన్నములో కూడా తెల్లటి అన్నం అనేది అసలు తినకుండా మిలెట్స్ అన్నం పెట్టుకుంటే మంచిది. మిలెట్స్ అన్నంలో కూడా కొద్దిగా పోషకాలు ఎక్కువ ఉంటాయి, తక్కువ తిన్నా. అందుకని ఒకసారి తిన్నప్పుడు ఎలా ఉండాలి, ఒకసారి అంటే 3 పూట్లది మొత్తం తినలేం కదా, కానీ ఒకసారి ఎంత పడుతుందో అంతే వెళ్ళాలి. కాబట్టి అంతలోనే ఎక్కువ పోషకాలు వెళ్ళేటట్టు జాగ్రత్త పడాలి. చేత మిలెట్స్ అన్నం, పుల్కాలు చాలా ఒకసారి తినేటప్పుడు. బాగా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు, కానీ వాళ్ళకి మామూలుగా మిలెట్స్ అన్నం, ఈ కూరలు, పప్పు ఇట్లాంటివి పెట్టుకోవాలి. దీనితో పాటు మీరు ఇంకేదన్నా నట్స్, బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఏదైనా జీడిపప్పులు ఇట్లాంటి గింజలు ఏమన్నా తినాలనుకుంటే నానబెట్టుకునే కూడా వీటితో పాటు కలిపి తినటమే మంచిది. మిస్ అవుతున్నాం కాబట్టి కొన్ని అవి తినొచ్చు. ఇక ఫ్రూట్స్ అంటారా, ఫ్రూట్ ముక్కలు ముందు తినాలి కొంచెం కావాలంటే. ఎక్కువ ఫ్రూట్స్ తింటే మాత్రం ఫుడ్ సరిగా వెళ్ళదు. కానీ ఊరికే కొంచెం వెళ్ళాలంటే నా సలహా అయితే ఫ్రూట్స్ తినటం బదులు కూడా ఒక అరగంట ముందు కావాలంటే జ్యూస్ తీసుకుని పావుగంట 20 నిమిషాలు భోజనానికి రెడీ అవుతున్నట్టు అప్పుడు తినేసేయచ్చు. జ్యూస్ మంచిది ఫ్రూట్స్తో పాటు. ఇట్లా భోజనం పెట్టుకోవటం. భోజనం అయిన తర్వాత కాస్త నువ్వులుండ కానీ ఇంకేదన్నా డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఖర్జూరంతో చేసిన ఇట్లాంటివి తింటే కొద్దిగా పోషకాలు కూడా బాగా వెళుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఇవి మంచిది. కూరల్లో వండేటప్పుడు కూడా అవిసె గింజల పొడి, వేరుశెనగ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పాలు ఇలాంటివి పోస్తే ఇంకా బలం బాగా ఎక్కువ ఉంటుంది.
వంటలకి. ఎందుకంటే ఒకేసారి అన్ని పోషకాలు ఎక్కువ వెళ్ళాలి కాబట్టి ఇలా వండుకోవటం ఉత్తమం. సమయం అయితే ఒకసారి ప్రారంభించిన వారు ఇట్లాంటివి తింటే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. 3 సార్లు 4 సార్లు తిని ఎవరన్నా మారాలనుకుంటే ముందు 2 సార్లకు మారండి, తర్వాత నిదానంగా ఒకసారికి రావచ్చు. 2 సార్లు తినేటప్పుడు 11-12 గంటలకి ఇలా భోజనాలు చేసి సాయంకాలం నానబెట్టిన పప్పులు మొలకలు గింజలు లాంటివి తింటే ఉత్తమం. సాయంకాలం ఉడికిన ఆహారం జోలికి వెళ్లకుండా ఉండటం అన్ని విధాలా మంచిది. సూర్యాస్తంలో ముగించటం అన్ని విధాలా మంచిది అన్నమాట. ఇట్లా చేయండి. మరి మీ అందరికీ కూడా నిన్న చెప్పుకున్న విషయాలు, ఈరోజు చెప్పుకున్న విషయాలు కొంత ఆచరణలో పెడితే కొంత మార్పు కనపడుతుంది. కాబట్టి ఆ మార్పు ఇంకొక మంచి అలవాటుని ఆచరించడానికి, ఆహార నియమాలు పాటించడానికి మీకే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మరి ఎన్ని సంవత్సరాలుగా మరి పాపారావు అన్నయ్య గారు వీళ్ళంతా చాలా కష్టపడి ఇక్కడ మీటింగులు పెట్టించి కాకినాడ ప్రాంతంలో చాలా బాగా ఎక్కువ మందికి వెళ్ళేటట్టు చేశారు. అందరూ కలిసి ఇక్కడ అన్నయ్యలక్కలు కలిసి, మరి వారికి కూడా ధన్యవాదాలు. చక్కటి సర్వీసెస్ అందించినందుకు. మరి అందరికంటే బాగా ఆచరించి ఇన్స్పిరేషన్గా మీ అందరికి ఇక్కడ మీరు ఏదొచ్చినా వారిని అడిగితే కూడా చెప్పేయగలుగుతారు. ఇప్పుడు అంత అనుభవం వచ్చేసింది. ఇప్పుడు చక్కగా సలహాలు తీసుకుంటూ ఉండండి. మళ్ళీ అవకాశాన్ని బట్టి మరి రాజమండ్రిలో పెడితే బాగుండు అంటున్నారు. ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు విజయవాడలో పెట్టాలని అడుగుతున్నారు. ఇక్కడ వెళ్ళారు కదా అని మళ్ళీ డేట్స్ తెలిసి అక్కడే ఉంటున్నాం కాబట్టి విజయవాడలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా. పక్కనే రిట్రీట్ సెంటర్ కడుతున్నారు కాబట్టి అక్కడ కూడా తయారైపోతే ఇక్కడ నుంచి ఎక్కువగా మేము అక్కడ ఎక్కువ సార్లు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా కలుద్దాం. అంటే ఇప్పుడు మరి మీరు మురళి అది వినండి, మేము ప్రయాణం అవి వెళ్ళాలి కాబట్టి తోకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడ విశాల గారు చదువుతారు మురళి కార్లో. పదహారు గంటల గ్యాప్ ఇచ్చినప్పుడా ఉదయం భోజనమా? ఎన్నింటికి భోజనం చేసేయచ్చు. మీరు 8 గంటల్లో ఏదైనా తిని 16 గంటల గ్యాప్ ఇవ్వాలన్నప్పుడు ఉదయం 9ంటికి మొదలెట్టారనుకోండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తినేళ్ళిపోతారు. సాయంకాలం 3-4ంటికి తినేయండి. లంచ్ 1 గంట తింటాం బదులు 3-4కి తినేయండి. ఇక అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చేసేయచ్చు. మంచిది. అది కూడా అట్లయినా టైం టేబుల్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం మనం, అంతే. దానికి ఏమి అసౌకర్యం ఉండదు. టైం అయింది. డౌట్స్? నమల్లేని వారు ముక్క చెక్క అలా చేసుకున్నమ్మా అలా తీసుకోవచ్చు. లేకపోతే స్మూతీలు లాగా మెత్తగా చేసుకుని చప్పరిస్తూ తాగాలి కొద్దిగా స్పూన్తో. అప్పుడు జీర్ణం అవుతాయి. ధన్యవాదాలు. అయితే అందరికీ కూడా ఓం శాంతి. నిన్న అమలాపురంలో ప్రోగ్రాం జరిగింది. అక్కడ వాళ్ళు పాసులు ఇచ్చారు. 1500 మందికి ఇస్తే 1500 మంది వచ్చారు. ఉదయం కింద పైన కూడా హాల్ ఫుల్ అయిపోయింది. మనకి చంద్రగ్రహణం కొద్దిగా ఎఫెక్ట్ అయిపోయింది, అందుకని కూడా చాలామంది రాలేదు. అయినా వచ్చిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చారు. అది మాత్రం నిజం. అదే కళ్యాణ మండపం అన్నీ ఇబ్బంది అవుతాయి. ఓపెన్ ప్లేస్లో పెట్టడం కష్టం. అక్కడైతే మనకి ఫంక్షన్ హాలు, డైనింగ్ హాల్స్ 2 ఉన్నాయి. స్క్రీన్ పెట్టేసి 3 చోట్ల కూడా కూర్చోబెట్టచ్చు, ఇబ్బంది ఉండదు. అందుకని డాక్టర్ గారు అయితే మళ్ళీ కూడా వస్తూ ఉంటానని చెప్పారు. మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన ప్రోగ్రాం పెడుతూ ఉంటే కనీసం 3 మంత్స్కి ఒకసారి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అవకాశం అన్నవరంలో యోగ బట్టి జరిగినప్పుడు 1000 మంది ఉంటారు, బాబా పిల్లలే. అప్పుడు ఒకసారి పెట్టించాలా అంటున్నారు. అన్నవరం కొండపైన సంవత్సరానికి ఒకసారి యోగ బట్టి జరుగుతుంది. అన్ని 3 days. అన్ని జిల్లా అంతటి నుంచి, అన్ని వైపుల నుంచి వస్తారు. మెయిన్గా మన సేవా కేంద్రాలు ముఖ్యంగా జిల్లా లెక్కల్లో చూస్తే రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పాడేరు, ఈ 4 ఉన్నాయి. అంటే జిల్లాలు 3-4
రాజమండ్రి ఈస్ట్ గోదావరి, ఇది కోనసీమ, ఇది కాకినాడ, అది ఏఎస్ఆర్ జిల్లా. ఒకసారి పాడేరులో కూడా పెట్టాలని ఆలోచన ఉంది. అక్కడ కూడా బాగుంటుంది. చాలామంది మన కనెక్షన్లో ఉన్నారు. అయితే ఈ బాబా సేవలో వచ్చినందుకు అన్నయ్యకి చాలా థ్యాంక్స్. అయితే అంటే ఎక్కువగా మన జ్ఞానమే చెప్పేస్తే అందరూ ఆ సుముఖంగా ఉండరు కదా, అందుకని కొద్దిగా లిమిట్గానే అన్నయ్య చెప్పవలసి ఉంటుంది. అయినా కూడా చాలా స్పష్టంగానే చెప్పారు జ్ఞానం ద్వారా ఏంటి ఉపయోగాలు అన్నది. విశాలక్కయ్య ఎలాగా జ్ఞానమే చెప్తూనే ఉంటారు. ఆశ్రమంలో వచ్చే వాళ్ళకి కూడా, ప్రకృతి ఆశ్రమం. వీడియో ప్రెజెంటేషన్ ఉందనుకోండి, వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. శారీరక సమస్యలు కూడా బాగా తగ్గుతాయి మెడిటేషన్ చేస్తే. అంటే కొద్దిగా వస్తారు ఎక్కువ. మీ ఫ్యామిలీ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, స్ట్రెస్ ఉండదు. అలా చెప్పాలి ఇక వాళ్ళకి. అలా చెప్పే విధంగా ప్రజెంటేషన్ చూపిస్తే వాళ్ళు తలకాయ తిప్పరు. ఏదీ లేదనుకోండి, ఆళ్ళనీళ్ళు చూస్తుంటారు. బొమ్మ ఎంక చూస్తుంటే పక్క వాళ్ళని చూడరు. ఇక డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు, నిద్రపోరు, లేచి వెళ్ళరు. అందుకని మైండ్ అటెన్షన్ అనేది చెప్పే కొద్దీ కాసేపు ఉండి వెళ్ళిపోతుంటుంది. వీడియో ప్రజెంటేషన్ అప్పుడు అట్లా వెళ్ళదు. అందుకని ఇప్పుడు మా దగ్గర అన్నీ అట్లాగే ఎక్కువ కాలం నుంచి, ఇదివరకంటే కుదిరే కాదు, ఇప్పుడు అన్నీ అవే చేసి పెడుతున్నాం మనం. ఈసారి వచ్చినప్పుడు అట్లాగే ఆరోగ్య విషయాలు కూడా ప్రజెంటేషనే తీసుకొచ్చి చూపించి చెప్తాం. ఇక ఇంకెక్కువ మంది కూడా అట్రాక్ట్ అవుతారు కూడా. అన్నయ్య దగ్గర ఉన్నాయి కానీ ఆ ఆలోచన రాలేదు ఈసారి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించడానికి బాగుంటుందని నిన్న కూడా అన్నారు. ఆ విధంగా చేస్తే అందరు చాలా అటెన్షన్గా వింటారు. ఓం శాంతి. ఇప్పుడు మురళి విన్న తర్వాత వెళ్ళాలి అందరూ, బాబా పిల్లలు. ఇప్పుడు మురళి స్టార్ట్ అవుతుంది. డాక్టర్ గారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. ఎంతోమందికి డాక్టర్ గారు ప్రత్యేకంగా జ్ఞానం వివరించకపోయినా డాక్టర్ గారే ఒక ఉదాహరణ. అందరికీ తెలుసు డాక్టర్ గారు బ్రహ్మకుమారిస్లో ఉన్నారని. డిసిప్లిన్కి, నిజాయితీకి, నిస్వార్థమైన సేవకి డాక్టర్ గారు ఉదాహరణగా ఉన్నారు. అదే సేవ చేస్తుంది. బాబా సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్ట్గా ఇలా చెప్పకుండా ఆహారం, ఆరోగ్యం ద్వారా చెప్పించి ఆ విధంగా బాబా పిల్లలు అయ్యేలాగా డాక్టర్ గారిని నిమిత్తం చేశారు. ఆత్మ ఉన్నతి జరిగే విధంగా. మరి విశాలక్కకి, డాక్టర్ గారికి మీ అందరి తరఫున, బాబా తరఫున, సెంటర్లో ఉండే అక్కలందరి తరఫున కోటి కోటి ధన్యవాదాలు. మన ఈశ్వరీయ పరివారంలో, ఈశ్వరీయ కుటుంబంలో ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఉండడం చాలా సంతోషం. డాక్టర్ గారికి అందరూ ఒక చేత్తో సెండ్ ఆఫ్ ఇవ్వండి. Like, subscribe, press the bell icon.